వార్షికోత్సవ సందర్భంగా మనం ఈరోజు సత్సంగం ప్రారంభించుకుంటున్నాము. పరమపిత పరమాత్మ కృప వలన 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. కాబట్టి ముందుగా పరమపిత పరమాత్మకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన సత్సంగాన్ని ప్రారంభించుకుందాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. చతుర్థ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ముందుగా పరమపిత పరమాత్మకు ధన్యవాదాలు తెలుపుకుందాము. నిరాటంకంగా మనకు 4 సంవత్సరాలు ఈ సత్సంగాన్ని నిర్వహించడానికి పరమాత్మ కృప వలనే మనకు శక్తి రావడం వల్ల మనం నిర్వహించగలిగాము. కాబట్టి గురువులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు, అంటే మామూలుగా సాధకులుగా ఉన్న వాళ్ళు కూడా చాలా శ్రమ కోర్చి లింకులు పెట్టడము, మళ్ళీ తర్వాత జాయిన్ చేసుకున్న వాళ్ళకి వారు ఎప్పుడు చేస్తారు అంటే అరుణాక్క లాంటి వాళ్ళు కూడా చాలా సహకరించారు. కాబట్టి గురువులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరు ఏ రకంగా సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం సత్సంగాన్ని ప్రారంభించుకుందాము. ముందుగా జ్యోతిశ్రీ గారు మీరు మాట్లాడతారా? నేనేం అనుకోలేదు విన్ను, ఫస్ట్ ఎవరైనా మాట్లాడాలి. సరే విజయ్. విజయ్ లైన్ లో ఉన్నావా అక్క? నువ్వు చెప్పక్క. అక్క అందరికీ నమస్తేనండి. సత్సంగం, ఆధ్యాత్మిక సత్సంగం ప్రారంభమయ్యి పరమపిత పరమాత్మ కృప వలన, ఈశ్వరుని ప్రేరణ వలన వినోదమ్మ గారు కరోనా సమయంలో మనకు మంచి ఈ కార్యక్రమాన్ని మనకు కలిగించారు. మనం అందరం కూడా ఈ సత్సంగంలో పాల్గొని చెప్పేవాళ్ళు, గురువులు వాళ్ళు చెప్పారు, తర్వాత వినే వాళ్ళందరూ కూడా చాలా చక్కగా విన్నారు. ఆధ్యాత్మ విద్య, విజ్ఞానం విద్య, అన్ని విద్యలు, కోటి విద్యలు కూటి కొరకన్నా అపరా విద్య, పరా విద్య, ఆత్మ విద్య, పరమ విద్య అంటే పరమాత్మ విద్య. యథార్థంగా వేదాల ఆధారంగా మనం తెలుసుకున్నట్టయితే ఆత్మవిత్ తరతి, ఆత్మను పరమాత్మను తెలుసుకున్నప్పుడే ఈ జీవుడు ఆనందాన్ని పొందుతాడు, బంధ విముక్తి, మోక్ష ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి అది సత్సంగం ద్వారా సాధ్యము. కాబట్టి విద్వాంసులందరూ కూడా చక్కగా 4 ఏళ్ల నుండి తపస్సుతో వారి యొక్క అమూల్యమైన ప్రామాణికంగా వేద, లౌకిక విషయాలు, జీవన విషయాలు, ఆత్మోన్నతి విషయాలు చాలా చక్కగా, వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాల విషయాలు చాలా చక్కగా చెప్పారు. తపస్సుతో ఉదయమే ఒక దృఢ వ్రతదారులై సంకల్పంతో వినోదమ్మ గారు చక్కగా ప్రాతకాలం యోగ సెషన్, మెడిటేషన్, మళ్ళీ సాయంత్రము ఆత్మ కళ్యాణం కొరకు సత్సంగ కార్యక్రమాన్ని నిర్విరామంగా, నిర్విఘ్నంగా, నిరంతరంగా ఈశ్వరుని కృపతో, అకుంఠిత దీక్షతో వారు నిర్వహించడము. అందులో భాగంగా చాలా మంది కూడా జ్యోతమ్మ గారు ఏంది, అరుణమ్మ గారు, మీ సరోజమ్మ గారు, భాగ్యమ్మ గారు, చాలా మంది ఉన్నారు పేరు పేరున. వాళ్ళు కూడా అంటే చక్కగా పాల్గొని ఒక మంచి కార్యక్రమంలో ఒక అకుంఠిత దీక్షతో, తపస్సుతో పాల్గొని వారు మంచి విషయాలు అంటే ఆధ్యాత్మిక విషయాలు, శుద్ధమైన వైదిక ఆత్మ గురించి, పరమాత్మ గురించి, భగవంతునికి సంబంధించిన వైదిక విషయాలని విద్వాంసుల ద్వారా శ్రోత్రియం బ్రహ్మనిష్టం, బ్రహ్మనిష్ఠులై ఆత్మనిష్ఠులై వినడం అనేది కూడా అది చాలా మంచి విషయము. ఎందుకంటే అది మానవ జన్మలోనే సాధ్యము. కావున వినోదమ్మ గారు మనకు చక్కగా ఈ అవకాశాన్ని కల్పించారు. అందరూ కూడా చాలా చక్కగా పాల్గొన్నారు. ఇది పరమాత్మని కృప వలన, సహాయం వలన కార్యక్రమం నిరంతరంగా కొనసాగింది, ఇంకా కొనసాగుతుంది.
కాబట్టి ఇలాంటి ఆధ్యాత్మిక సత్సంగాలు ట్రాక్ ద్వారానే, వేదికల ద్వారానే ఆత్మ కళ్యాణం, ఆత్మ జాగరణ, మోక్షము, కాబట్టి బంధ విముక్తి, మోక్ష ప్రాప్తి, ఆనంద ప్రాప్తి, జీవన లక్ష్యం అనేది మనకు చక్కగా మార్గం లభిస్తుంది. సత్యాసత్యం వివేకమృతంబర ప్రజ్ఞ జాగృతం అవుతుంది. కాబట్టి ఒక విషయం కాదు, అందరు విద్వాంసులు కూడా చాలా విషయాలు తెలుసుకున్నారు. సముద్రం దగ్గరికి వెళ్ళి నీటి బిందువులు ఎన్ని అని అంటే మనం ఇన్ని అని చెప్పలేము. అన్ని విషయాలు కూడా చాలా మంది విద్వాంసుల ద్వారా చాలా మంది తెలుసుకున్నారు. వాళ్ళు కూడా విద్వాంసుల ద్వారా లాగానే అందరూ కూడా సత్సంగత్వే నిత్సంగత్వం, జైసే సంఘ్ వైసే రంగ్ అంటే సజ్జన సాంగత్యం వలన అందరూ కూడా సాధకులు కూడా చక్కగా విషయాలు చెప్పడంలో, సాధనలో కూడా వాళ్ళు చాలా ముందుకు దూసుకుపోతున్నారు. ఇది ఎంతో ఆనందము. ఈ ఆనందం నా శక్యతే వర్ణయితుందిరా. ఆ పరమాత్మని ఆనందం మనం నోటితో చెప్పడానికి వీలు కాదు. అది కేవలం ఆత్మని అనుభూతి ద్వారా పొందుతుంది. కాబట్టి ఈ అవకాశం వినోదమ్మ గారు కలిగించారు. విద్వాంసులు పరమాత్మ కృప వలన ఈ కార్యక్రమం సవ్యంగా సాగుతుంది. ఇలాగే ముందుకు సాగుతూ అన్ని ఆత్మలు పవిత్రం పునీతులు కావాలని ఆ పరమాత్ముడి ఈ అవకాశం మనకు అందరికీ నిరంతరం కొనసాగాలని, అలాంటి శక్తి పరంపిత పరమాత్ముడు అందరికీ కల్పించాలని కోరుతూ నాకు తెలిసిన కొన్ని విషయాలు మేము ముందుంచడానికి ప్రయత్నం చేశాను. ధన్యవాదములు. ఓం శ్రీ. ధన్యవాదాలక్క. చాలా సహకరించిండ్రు, గురువులు కూడా చాలా సహకరించారు. కాబట్టి ఒక్కొక్కరికి మనం మొదట గురువులకు అవకాశం ఇద్దాము. భ్రతాజీ మీరు లైన్ లో ఉన్నారా? వేదమిత్ర భ్రతాజీ. ఓం. నమస్తే భ్రతాజీ, చెప్పండి భ్రతాజీ మీ అభిప్రాయం. ఆత్మ బంధువులందరికీ నమస్సులు. బంధువులారా, మీ అందరికీ ఆధ్యాత్మిక సత్సంగ చతుర్థ వార్షికోత్సవ శుభాకాంక్షలు. త్వమిహినః పితా వసో త్వం మాతా శతక్రతో బభూవిథ అధాతే సుమ్నమీమహే. పరంపిత పరమేశ్వరుడు మనందరికీ శాశ్వతమైన తల్లి, తండ్రి, గురువు, దైవం, సఖ, సంపూర్ణం ఆ పరమేశ్వరుడే. ఆ పరంపిత పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి మనమందరము ఈ మానవ శరీరాన్ని ధరించినాము, మానవ జన్మలోకి వచ్చాము. మనందరి యొక్క పరమ లక్ష్యం ఈశ్వర సాక్షాత్కారం. ఇది మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకున్నప్పుడు, జ్ఞాన అభివృద్ధి చేసుకున్నప్పుడే సాధ్యమవుతుంది. అటువంటి అజ్ఞానాన్ని తొలగించేటువంటి కార్యక్రమంలో శ్రోతల రూపంలో మీరందరూ, అలాగే వక్తల రూపంలో చాలా మంది తమ తమ అనుభవాలను, అభిప్రాయాలను స్వాధ్యాయం ద్వారా పొందినటువంటి విద్యను అందించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వినోదక్కయ్య గారు, వారు చాలా దీక్షతోని ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. వారికి ముఖ్యంగా ప్రధానంగా ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న. భగవంతుని యొక్క ఆశీస్సులు మీ పైన ఉండాలి. ఇటువంటి పుణ్య కార్యాలు చేసేవారు చాలా అరుదు, తక్కువ లభిస్తుంటారు, కనబడుతుంటారు. ఈ పుణ్య కార్యాలు చేస్తున్నటువంటి దాంట్లో మనం కూడా భాగం అవుతున్నందుకు మనం అందరం కూడా సంతోషించాలి. కాబట్టి బంధువులారా, మనమందరము సత్యాన్ని తెలుసుకోవడానికే ఈ మార్గంలోకి వచ్చాము. మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క కృప వలన మనకు ఈ మార్గం లభించింది. మహర్షి దయానంద సరస్వతి గారు సత్యం కొరకే తమ జీవితాన్ని అర్పించినారు. అనగా పరమాత్మ కార్యం కొరకు తమ జీవితాన్ని అర్పించినారు. కాబట్టి వారి అనుయాయులమైనటువంటి మనమందరం కూడా ఆ యొక్క ఋషి రుణాన్ని మనం తీర్చుకోవడానికి మనము మనకున్నటువంటి పరిధిలో యథాశక్తిగా ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా సంఘటితమై ఇతోధికంగా ఇంకా ప్రయత్నం చేసి హిందూ జాతిలో జాగృతి, చైతన్యము వచ్చే విధంగా, వారిలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు తొలగిపోయే విధంగా మనమందరము ప్రయత్నం చేయాలి. చాలా ఉధృతంగా, కలిసికట్టుగా, ఉత్సాహంతోని ఈ వేద ప్రచారాన్ని ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి.
ముందుగా తనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, తనలో ఉన్నటువంటి సందేహాలను, తనలో ఉన్నటువంటి భ్రమలను, వేద సిద్ధాంతానికి సంబంధించినటువంటి విషయాలను సుస్పష్టంగా తెలుసుకొని ప్రచారం చేసినట్టయితే భగవంతుని యొక్క కార్యాన్ని మనం ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాము. భగవంతుని ప్రసన్నం చేసుకున్న వాళ్ళం అవుతాం. మరి ఈ ఆధ్యాత్మిక సత్సంగం ద్వారా నిరంతరము వేద ప్రవచన మాల, అలాగే జ్ఞానగంగ ప్రవాహము ప్రవహిస్తూ ఉంటుంది. ఈ జ్ఞానగంగ ఇలాగే ప్రవహిస్తూ ఉండాలి అని పరంపిత పరమేశ్వరుని ప్రార్థిస్తూ, అలాగే ప్రతి ఒక్కరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికీ పరంపిత పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు. ఓం శం. ధన్యవాదాలు ప్రతాజీ, చాలా చక్కగా చెప్పిండ్రు. మీ అభిప్రాయం, మీ సహకారం కూడా చాలా ఉంది. మీకు ధన్యవాదాలు. తర్వాత విజయ్ లైన్లో ఉన్నావా? అక్క ఉన్నక్క. చెప్పు. అందరికీ ఆధ్యాత్మిక సత్సంగ చతుర్థ వార్షికోత్సవ శుభాకాంక్షలు. చూస్తుండగానే 4 సంవత్సరాలు గడిచిపోయింది. చాలా సంతోషం. 4 వేదాల సారము ఒకవేళ మనం చెప్పగలిగితే కనుక, మనుర్భవ జనయ దైవ్యం జనం. మానవునివిక, ఉత్తమ మానవునివిక, దివ్య మానవులను నిర్మాణం చేయి. మనము ప్రస్తుతము 4 సంవత్సరాల నుండి అదే ప్రయత్నంలో ఒక చిన్న భాగంగా ప్రయత్నం చేస్తున్నాము. మరి చక్కగా అనేక మంది దివ్య మానవులు నిర్మాణం అవుతున్నారు. మహర్షి స్వామి దయానందుడు ఆర్యదేశ రత్నమాలలో 100 రత్నాలను తెలియజేశాడు. అందులో ఒక రత్నము పుణ్యము అని అంటే, ఈ జ్ఞానాన్ని అంతటా పంచడము, జ్ఞానాన్ని పంచడమే పుణ్యం అని అన్నాడు. పాపం అంటే దీన్ని వ్యతిరేకించడం అన్నాడు. మరి మనము ఈ జ్ఞానాన్ని అందరికీ పంచే ఒక పుణ్యకార్యాన్ని చేస్తున్నాము. ఇప్పుడు మనము చేస్తూనే చేయగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళను మనం ఇందులోంచి ఆనిముత్యాలను వెలికి తీస్తున్నాము. అర్ణక్కనైతే ఏంది, దత్తు గారైతే ఏంది, ఇంకా చాలా మంది చాలా గట్టిగా, ఈశ్వరమ్మ గారు మంచి చక్కటి వ్యాఖ్యానం చేయగలిగే వాళ్ళు కూడా, యోగ శిక్షకులు కూడా దీని ద్వారా, అంటే ఉన్నది ప్రతిభ ఆల్రెడీ, వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. నాకు దీని ద్వారా ఒక ఆలోచన వచ్చింది. ఆన్లైన్లో పాటు ఆఫ్లైన్లో కూడా ఒకటి ఉపదేశక విద్యాలయం ఉంచాలి, ఏర్పాటు చేయాలి. స్వామి సత్యపతి స్వామీజీ ఏర్పాటు చేసినట్టు ఇక్కడ కూడా మనం తెలంగాణలో మంచి ఉపదేశకులను తయారు చేయాలి. వారిని మరి ఇంతకుముందు పండిత్ నరేంద్రజీ గారు, స్వామి స్వతంత్రానంద సరస్వతి, నారాయణ స్వామి, వారందరూ అందులో మరి బన్సీలాల్ వ్యాస్ గారు లాహోర్లో ఉపదేశక విద్యాలయంలో నిర్మాణం అయ్యారు. దాని ద్వారా వారు మొత్తం ఒక్కొక్క ఊరుకు, ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్కరిని, డివి స్వామి గారు హిందూ ఆర్య సమాజానికి ప్రచారకులుగా ఏర్పాటు చేయబడ్డారు. ఈ రకంగా ప్రచారకులను, ఇన్ఛార్జీలను ఏర్పాటు చేస్తూ, ప్రచారకులను నిర్మాణం చేస్తూ, ఉపదేశకులను నిర్మాణం చేస్తూ వారు ఆనాడు ఈ స్వతంత్ర ఉద్యమాలలో పాల్గొన్నారు. ఇటు ధార్మికము, అటు స్వతంత్రము తెప్పించగలిగారు. మరి మనం కూడా అదే స్ఫూర్తితో అట్లాంటి ఉపదేశకులను మనము స్వయంగా నిర్మాణం అవుతూ అటువంటి వారిని నిర్మాణం చేయగలిగే ఒక కర్మాగారాన్ని మనం ఈ రకంగా వీటి ద్వారా ఆల్రెడీ ఇందులో నిర్మాణం అవుతున్నారు. ఇంకా చక్కగా వారికి జ్యోతక్క, వేమిత్ర గారు, ఇలా అందరు మంచిగా చక్కగా నిర్మాణం చేస్తున్నారు అందరినీ. ఇక ఈ విధంగా ఇంకా ఆఫ్లైన్లో కూడా మరి మనం అందరినీ నిర్మాణం మనం అవుతూనే చేయాలి. ఎందుకంటే ఎదుటి సంస్థలను చూస్తుంటే ఈరోజు ఎన్ని లక్షల మదర్సాలు, వాళ్ళు ఏ రకంగా స్ఫూర్తితో ముందుకెళ్తున్నారు. మరి మనము ఇంత వేగంలో ఉన్నాము, మనం ఏం చేస్తున్నాము, మనం ఎంతవరకు ప్రయత్నం చేయగలుగుతున్నాము, వీటిని విశ్లేషణ చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది. అదేవిధంగా పర్వాలేదు, ఏదో రకంగా మనం ప్రయత్నం చేయగలుగుతున్నామని ఒక కొద్దిగా తృప్తి కూడా కలుగుతుంది. మరి ఉపదేశిత్వ తత్సిద్ధి, ఉపదేశకులు ఉపదేశించడం ద్వారానే మరి సిద్ధి అనేది లభిస్తుంది. మరి ఉపదేశకులు ఎవరికి వారే అన్నట్టుగా ఉంటే, ఇంట్లోనే ఉంటే, అతిథి యజ్ఞం అనేది జరగకపోతే, మరి శృతి తెలిసిన వాడు అతిథి, ఆ అతిథులు బయట వెళ్ళి అంతటా ఈ ఉపదేశాన్ని ప్రచారం చేయకపోతే మరి ఇంకా ఘోరమైన అంధకారంలో నిన్న ఊరవండగా అవి చూస్తుంటే అరే ఇది అంతా ఎందుకు కారణము? ఉపదేశకుల అభావము, లోటు.
కాబట్టి మరి వారిని సంస్థలు సంరక్షించాలి, వారికి వ్యవస్థ చేయాలి, వారికి అన్ని రకాల వ్యవస్థలు చేయాలి, సంస్థలు వారు ప్రచారం చేయాలి. ఇటువంటి ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా మనం అటువంటి భవిష్యత్తులో ఇంకా పురోహితులను, శిక్షకులను, భజనీకులను, మనము ఆచార్యులను తయారు చేయాలి, మనం కూడా నిర్మాణం కావాలి అని కోరుకుంటూ, మీరందరూ 4 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ సహకరిస్తూ, ప్రతి ఒక్కరు అన్ని రకాలుగా అటు శ్రోతలుగా, ఉపదేశకులుగా అందరూ పేరు పేరున సహకరించి ఇంత దిగ్విజయంగా అటు యోగా ఇటు సత్సంగాన్ని నిర్వహించడం అనేది నిజంగా మామూలు విషయం కాదు. అందరికంటే ముందుగా విన్నక్కకు చాలా 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 ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ గురుతర బాధ్యతను తన భుజానకెత్తుకొని ఎవరున్నా లేకున్నా మరి నిర్విఘ్నంగా నిర్విరామంగా ముందుకు తీసుకెళ్ళినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం శాంతి. ధన్యవాదాలు విజయ్. ముఖ్యంగా ఇది నీ సంకల్పం. మొట్టమొదట నువ్వు విత్తనం వేసినావు, తర్వాత చెట్టుకు నీళ్ళు పోసి పెంచడం జరిగింది. దానికి అందరు గురువుల సహకారం ఉంది. ముఖ్యంగా దయానంద సరస్వతి గారి యొక్క సిద్ధాంతాన్ని పరమాత్మ కృప వలన మన జీవితాల్లోకి దించుకోగలుగుతున్నాం అంటే కారణం గురువులు. అందరికీ పేరు పేరున గురువులందరికీ ధన్యవాదాలు. జ్యోతిశ్రీ గారు మీరు చెప్పాలి మీ అభిప్రాయం. అందరికీ చతుర్థ వార్షికోత్సవ ఆధ్యాత్మిక వార్షికోత్సవ శుభాకాంక్షలు. చతుర్థ కాకుండా దీన్ని మనం చతుర్చత్వారింశత్ అంటే దీన్ని ఎంత ఎక్కువ శూన్యములు దక్షిణం వైపు కాకుండా వామం వైపు పెట్టుకుంటూ, అంటే దక్షిణం వైపు మనం పెంచుకుంటూ వెళ్తే అంత ఒక ప్రవాహంతో కూడుకున్న వేదిక అవుతుంది. మనం ఈరోజు కూడా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే చాలా మంది దయానందుని విమర్శించడం, ప్రత్యక్షాది ప్రమాణాలతో సిద్ధాంతాన్ని నిరూపించే ఆత్మలం మనం అవ్వాలి. వేదములు అపౌరుషేయములు, అందులో ఉన్న జ్ఞానము నిత్యమైనది. అనగా ఈ సృష్టిలో ఏ ఆత్మల చేత వేదము ప్రకటింపబడిందో ఆ ఆత్మలే మరొక సృష్టిలో ఉంటవి అని అనుకోకూడదు. ఈ వర్తమాన సృష్టిలో ఎవరైతే అత్యధిక జ్ఞానవంతులయ్యారో, సమర్థులయ్యారో అటువంటి ఆత్మలను పరమాత్ముడు ఎన్నుకొని నూతనంగా మళ్ళీ సృష్టిని తయారు చేసేటప్పుడు, సృష్టిని దాన్ని స్థితి చేసేటప్పుడు అటువంటి శ్రేష్టమైన ఆత్మలకు ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఒకవేళ రామాయణం, మహాభారతం లాంటి ఈ చరిత్ర వేదములదైనప్పుడు దాన్ని గనక మనం ఆ విధంగా స్వీకరించినట్టయితే అప్పుడు వేద జ్ఞానములో నిత్యతత్వం ఉండదు. అది అనిత్యమైపోతుంది, నశ్వరం అవుతుంది. ఆ కర్మఫల సిద్ధాంతాన్ని గనక మనం పరిశీలించుకుంటున్నట్టయితే చాలా అనర్థమవుతుంది. అందుకే స్వామి దయానందుల వారు జడికి ఆరాధన కర్తే కర్తే హమారి బుద్ధి భీ జడ్ బన్ జాతీ హై. భగవంతుడు అంతటా ఉన్నప్పుడు విగ్రహంలో కూడా ఉన్నాడు కదా, మీరెందుకు ఈ విగ్రహాన్ని విమర్శిస్తారు అన్నప్పుడు దయానందుడు చక్కగా చెప్పాడు, జడ వస్తువుని ఆరాధించడం వల్ల మన బుద్ధి కూడా జడమైపోతుంది. ఈనాడు పీఠాధిపతుల యొక్క వేదికల్లో, సభల్లో జనసంఖ్య ఎక్కువ ఉంటుంది, కానీ బుద్ధితో ఆలోచించే సంఖ్య మాత్రం చాలా తక్కువ ఉంది. అందుకనే సామవేదములో పరమాత్ముడు ఒక మంత్రం చెప్తున్నాడు, ఉపదేశిస్తున్నాడు. ఇచ్చంతి దేవాహ సున్వంతం నా స్వప్నాయ స్పృహయంతి యంతి ప్రమాదం అతంద్రాహ. ఏ రాజ్యములో అయితే విద్వాంసులు నిద్రపోతారో, అటులనే ఏ గృహస్థులైతే విద్వాంసులను రక్షించుకోరో, అనగా విద్వాంసులు నిద్రావస్థలో ఉన్న గృహస్థులు విద్వాంసుల యొక్క రక్షణ చెయ్యకపోతే
అక్కడ జ్ఞాన జ్యోతి వెలుగదు అని పరమాత్ముడు చెప్పేశాడు. మరి ఈనాడు మనందరి బాధ్యత త్రైతవాదాన్ని స్వీకరించి పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగానుష్ఠానము ద్వారా అంతర్ముఖులమై ఆత్మస్వరూపులమై పరమాత్ముని పొందాలి అంటే ఇదొక మంచి వేదిక మనకు. కావున నిరంతర స్వాధ్యాయముతో నిరంతర సత్సంగముతో ఆత్మ చాలా పవిత్రమవుతుంది. హృదయం అనే గుహ తెరవబడుతుంది. మనస్సు శుద్ధమైన దర్పణం అవుతుంది. ఎప్పుడైతే మనస్సు శుద్ధమైన దర్పణముగా మారుతుందో అందులో ఆత్మ తనంతాను దర్శించుకుంటుంది. అలా శుద్ధమైన ఆత్మ మీద పరమాత్మని ప్రకాశం పడుతుంది. కాబట్టి మనమందరం కూడా గో బ్యాక్ టు ద వేదాస్, ఋషుల వైపు వెళ్ళాలి. నేటికి దయానందుని మీద దయానందుడు చాలా పొరపాట్లు చేశాడని, ముఖ్యంగా శూద్రులకు స్త్రీలకు వేదం చదివే అధికారం ఇచ్చినందుకు ఇప్పటికి నేటికి కూడా చాలా మంది పీఠాధిపతులకు ఆ విషయము అసహ్యంగా ఉంది. కావున మనం సంఖ్యాబలము ఎంత ముఖ్యమో అంతే విధముగా బుద్ధి బలం కూడా ఉండాలి. ఉదాహరణకి మనలో వేదముల పట్ల విశ్వాసం ఉండాలి. విశ్వాసము వేరు, అంధవిశ్వాసము వేరు. మనము వేదాలని అభ్యసిస్తూ ఆ జ్ఞానం పైన మనకు విశ్వాసం ఉండాలి. ఉదాహరణకి చూడండి, నేడు మన భారతీయ హిందూ ధర్మములో ఉన్నటువంటి లోపాలు ఏమిటి అంటే, ఒక సాధువు ఒక చోట స్నానం చేయడానికి వెళ్తున్నాడు. అతని చేతిలో సువర్ణ కమండలం ఉంది. అది నదిలో స్నానం చేసేటప్పుడు ఆ పాత్రను రక్షించుకోలేనని అతను నది ఒడ్డున అంటే కొద్ది దూరములో ఇసుకను తవ్వి దాంట్లో ఆ సువర్ణ కమండలం పెట్టి దానిపైన ఒక చక్కగా ఇల్లు కట్టాడు. అది చూడ్డానికి ఎలా ఉంది అంటే త్రిశూలం ఉంది, లింగ ఆకారములో ఆ గృహాన్ని కట్టి అతను స్నానానికి వెళ్ళాడు. ఇంకా వెనక వస్తున్న వాళ్ళందరూ కూడా ఓహో ఈ నదిలో స్నానం చెయ్యాలి అంటే ఇలా ఇసుకతో లింగము శివలింగాన్ని కట్టిన తర్వాతనే స్నానం చెయ్యాలేమో అని భక్తులందరూ కూడా ఆ స్నానానికి వచ్చిన వాళ్ళందరూ అదే పని చేశారు. ఈ సాధువు స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఏమిటి, ఏ కుప్పలో తన లింగము దాగి ఉందో అంటే తన కమండలము దాగి ఉందో అతనికి అర్థం కాలేదు. అలాగే స్నానానికి విచ్చేసిన భక్తులకు కూడా ఎందుకు నిర్మాణం చేశాడనేది కూడా ఎవ్వరూ ఆలోచించకుండా అంధవిశ్వాసంలోకి వెళ్ళారు. ఈనాడు వేదము తప్ప ఏవైతే సనాతన ధర్మం అనే పేరుతో చాలా గ్రంథాల యొక్క కథలు పెద్ద ఎత్తున చెప్పబడుతూ ఉన్నవి. ఆ విధమైనటువంటి సభలు వేదం పైన జరిగితే తప్పకుండా దేశంలో ఒక చైతన్యం వస్తుందని చెబుతూ, ఇది నిరంతరము గంగా నది యొక్క ప్రవాహము పవిత్రముగా ఆనందముగా ఆనంద రసములో మనమందరము తరింపబడాలి. వినోద అంటే ఈ సత్సంగము దాదాపు 100 వసంతాలకి చేరుకోవాలి అంటే మరి వినోదమ్మ గారు కూడా 100కి పైనే జీవించాలి. జీవించడం అంటే మలమూత్ర విసర్జనలన్నీ కూడా పరాధీనమై పుత్రవధువులు పుత్రులు బంధువులు అసహ్యించుకునే ఆయువు కాదు. సర్వ అవయవాలు మన ఆధీనములో ఉండే విధముగా మనం ఆ విధంగా వేద పుత్రికలమై ఈ వేద జ్ఞాన గంగను ప్రవహింపజేసుకుందాం. అందులోనే స్నానము చేసి సర్వ రోగాలను సర్వ మాలిన్యాలను తొలగించుకొని ఆనందముగా జీవించే ప్రయత్నం చేద్దామని చెబుతూ, ఈ సత్సంగం నిరంతరము సాగడానికి గురువుల శ్రమ కంటే కూడా శ్రోతల శ్రమే ఎక్కుంటుంది. మరి అటువంటి శ్రోతలకు కూడా హృదయపూర్వక శుభాశిస్సులు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలండి, చాలా చక్కగా చెప్పిండ్రు. ముఖ్యంగా మీ శ్రమ కూడా చాలా ఉన్నది, మీకు ధన్యవాదాలు.
ముఖ్యంగా కర్మ సిద్ధాంతాన్ని 100 భాగాలుగా నిర్వహించారు. ఇప్పుడు ఉపనిషత్తులు ప్రారంభించారు. కాబట్టి ఉపనిషత్తులు, తర్వాత శాస్త్రాలు ఇలాగే మీరు నాకు 100 సంవత్సరాల పైన ఆయుష్ ఎలా అన్నారు, అప్పటి వరకు మీ సహకారం కూడా నిండు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ధన్యవాదాలు. మీరు ఈ ఆధ్యాత్మిక సత్సంగం కాకుండా ఇంకా వేరే వేరే సత్సంగాలు కూడా చాలా నిర్వహిస్తున్నారు. కాబట్టి మీకు చాలా చాలా ధన్యవాదాలు. కళ్యాణమ్మ గారు లైన్లో ఉన్నారమ్మా? నమస్తే అమ్మా వినోద, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి అమ్మా. నమస్తే తల్లి. ముందు నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి అమ్మా. చతుర్థ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ నా నమస్సుమాంజలులమ్మా. ఒక పవిత్రాత్మ యొక్క తపస్సు వలన జ్ఞాన ప్రవాహం ప్రవహిస్తూ ఉంటుంది. మరి దానికి పాండిత్యమే ఆధారము అనటానికి కూడా లేదు. మనలో ఉన్నటువంటి జిజ్ఞాస ఎంత గొప్పదైతే అంతగా తపస్సు చేస్తాము. అలాంటి తపస్వి అయినారు. ఆధ్యాత్మిక సత్సంగాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు 4 సంవత్సరాల పాటు నిరాటంకంగా కొనసాగిస్తున్నటువంటి వినోదమ్మ గారు, ఇది పొగడ్త కాదు తల్లి, ఆశీర్వాదం. ఎందుకంటే మీరు చాలా చిన్నవారు. చిన్నప్పుడు మీలో పడిన ఆధ్యాత్మిక బీజాలను అలాగే నీరు పోసి పెంచుతూ దాన్ని మహావృక్షంగా నిర్మాణం చేసి ఆ వృక్ష ఫలాలు ఆధ్యాత్మిక సత్సంగం ద్వారా అందరికీ అందటానికి మీరు ఈ విధంగా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు తల్లి. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు మీరు దేశం దాటి అమెరికాలో ఉన్నప్పటికీ మీ దీక్షను మాత్రం వదిలిపెట్టలేదు. అందుకే మీ కుమార్తెకు దీక్ష అని పేరు పెట్టారు. మీ మనవరాలికి ధృతి అని పేరు పెట్టారు. మరి మీ యొక్క ఆలోచనల యొక్క ప్రతిరూపమే మీ బిడ్డలు కూడా అని తెలుస్తుంది వాళ్ళ నామధేయాల్ని బట్టి. ఇంకొక విషయం ఏంటంటేనమ్మా, మిగతా సత్సంగాలలో కృష్ణ భజన, రామ భజన, విష్ణు భజన ఇట్లా జరుగుతాయి తల్లి. కానీ వేద సత్సంగం అయినటువంటి ఆధ్యాత్మిక సత్సంగంలో నిత్య నూతనంగా జ్ఞానం అందుతుంది. మనిషి తనకు తెలియకుండానే తనలో ఏర్పడినటువంటి దోషాలను పోగొట్టుకోగలుగుతాడు. కొత్తగా దోషాలు చేరకుండా నిగ్రహించుకోగలుగుతాడు. అదే సత్సంగం అంటే సత్సంగత్వే నిస్సంగత్వం. మరి సత్సంగంలోకి రాకముందు ఎన్నో కోరికలు మనల్ని బలీయంగా
విచలితులని చేస్తాయమ్మా. ఎప్పుడైతే సత్సంగం ద్వారా విద్వాంసుల యొక్క ఉపదేశాన్ని నిరంతరంగా మనం వింటూ ఉన్నామో అప్పుడు మనలో ఈ కోరికల పరంపర నిద్రాణం అవుతుంది. నిస్సంగత్వం ద్వారా నిర్మోహత్వం కలుగుతుంది. మరి రాగద్వేషాలకు అతీతంగా ఎప్పుడైతే మనం ఉంటామో ఏం చేయాలి? కళ్యాణమ్మ గారు లిఫ్ట్ అయినట్టున్నారు. వారి వాయిస్ కూడా వాళ్ళ నెట్ ఆ. క్లియర్ లేను. క్లియర్ లేదు. మళ్ళీ వాయిస్ కూడా కొంచెం క్లియర్ లేకుండే. కళ్యాణమ్మ గారు మీకు చాలా ధన్యవాదాలు. చక్కగా చెప్పిండ్రు. నిజంగా మనుషుని యొక్క జీవితంలో సత్సంగం అనేది చాలా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే సత్సంగము అనేది లేకపోయినట్లయితే మన గమ్యము మనకు ఒక అసలు దారి అనేది లేకుండా పోతుంది. దారి లేకుండా పోతుంది, గమ్యం లేకుండా పోతుంది. కాబట్టి మానవ జీవితం మనము ధర్మార్థ కామ మోక్షాలను సాధించడానికే పొందాం కాబట్టి దాన్ని పొందాలి అంటే మనకు ఏకైక మార్గం సత్సంగం మాత్రమే. అది మనం ఆఫ్లైన్‌లో వెళ్ళినా సరే, ఆన్‌లైన్‌లో విన్నా సరే, మన తోటి వాళ్ళ ద్వారా నేర్చుకున్నా సరే, గురువుల ద్వారా వెళ్ళి నేర్చుకున్నా సరే, ఏ రకంగా ఉన్నా సరే, కానీ దానికి ఏకైక సాధనం సత్సంగం మాత్రమే. కాబట్టి మనకు ఉచితంగా నిర్వహిస్తున్నటువంటి ఇటువంటి సత్సంగాల్లో మీ స్నేహితులకు పరిచయం చేయండి, మీ బంధువులకు చెప్పండి. ఇంకా దానికి ఎక్కువ ఉత్సాహం రావడానికి మనం ప్రయత్నం చేద్దాము. తర్వాత కవిత వచ్చినావా? వినోద, నా మాటలు వినపడ్డాయా అమ్మా? కాదమ్మా, చాలా బ్రేక్ అయిందమ్మా. వాయిస్ చాలా బ్రేక్ అయింది మీది. కొంచెం బ్రేక్ వచ్చాయంటే మధ్యలో కొంచెం ఆటంకం కలుపుకుంటూ వచ్చింది. వినిపిస్తుంది కదా అని అట్లనే వినిపిస్తున్నాం. ధన్యవాదాలమ్మా మీకు. లిఫ్ట్ అయింది అయ్యో, సడన్ గా. నాకెందుకు అలా అయిందో కూడా తెలియదు తల్లి. ఇప్పుడు కూడా బ్రేక్ అవుతుందమ్మా. ఇప్పుడు కూడా బ్రేక్ అవుతుంది మీ వాయిస్. ధన్యవాదాలమ్మా. కవి లైన్ లో ఉన్నావా? కవిత రానట్టుంది. దయచేసి ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడడానికి. మనము గురువులు కొంచెం ఎక్కువసేపు దీర్ఘంగా చెప్పిండ్రు వారి అభిప్రాయము. కానీ దయచేసి తర్వాత మాట్లాడే వాళ్ళకి కొంచెం తొందరగా మీ అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతున్నాను. కళ్యాణమ్మ గారు, మీ వాయిస్ ఏం వినిపించట్లేదండి. కళ్యాణమ్మ గారు, మీ వాయిస్ అసలు అర్థం కావట్లేదు. మొత్తం బ్రేక్ అవుతుంది అమ్మది. చాలా బ్రేక్ అవుతుందమ్మా. చాలా బ్రేక్ అవుతుంది. అరుణక్క, మీరు మీ అభిప్రాయం చెప్పండి. గురువులు చెప్పనిరా? గురువులందరూ చెప్పండి. అంటే కవిత రాలేదు. రాలే. అరుణక్క మీరు చెప్పండి. తర్వాత ఒక్కొక్కరు హ్యాండ్ రేజ్ చేయండి. లేకపోతే నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఒక్కొక్కరిని పిలుస్తుంటా. దయచేసి కొంచెం క్లుప్తంగా చెప్పాలని కోరుతున్నాను. నేను చెప్పక అరుణక్క. ముందుగా ఆదిగురువైన పరమాత్మనికి కోటి ధన్యవాదాలు. ఈ అమ్మది కళ్యాణమ్మ మ్యూట్ కావట్లేదురా. మ్యూట్ కావట్లేదు. నేను మ్యూట్ చేస్తుంటే కావట్లేదు. ఫర్దర్ డిస్టర్బెన్స్ వస్తుంది కొంచెం. కళ్యాణమ్మ గారు, నేను రిమూవ్ చేస్తున్నా. మళ్ళీ జాయిన్ కండి మీరు. చెప్పు అరుణక్క, చెప్పు. చెప్తాను. మన ఆధ్యాత్మిక సత్సంగం ప్రారంభమయ్యి 4 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఈ ప్లాట్ఫామ్ దొరికినందుకు మేము ఎంతో చాలా చాలా అదృష్టవంతులము, ఎంతో సౌభాగ్యము. అంటే ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనో ఈ మార్గం ముందే పరిచయం ఉన్నా
నిరంతరంగా ప్రతిరోజు సత్సంగం అనేది చాలా అదృష్టం. వారానికి ఎప్పుడో ఒకసారి వినడం కన్నా ఇలా ప్రతిదినము ఉదయము యోగాసనాలతో పాటు దాంట్లో కూడా గురువులందరూ ఆధ్యాత్మిక విషయాలను జోడిస్తూ యోగా చెప్పడం అంటే అసలు యోగా చేసినట్టు కూడా అనిపించట్లేదు. అప్పుడు కూడా మాకు సత్సంగం లాగానే అనిపిస్తుంది. చక్కని విషయాలు బోధిస్తూ దాని గురించి కూడా దేని వలన ఏది లాభాన్ని ఫలితాన్ని పొందుతాం అనేది, ఋతువులకు అనుకూలంగా ఎలాంటి ఆహారాలు, ప్రతి ఒక్క విషయాన్ని బోధిస్తూ అవి నేర్పిస్తుంటారు. ప్రతి ఒక్క గురువులకు ఎంతో రుణపడి ఉన్నాము. తర్వాత ఆధ్యాత్మిక విషయాలంటే అసలు ఏ జన్మలను అప్పుడప్పుడు మాతాజీ చెప్తుంటారు, ఆ విత్తనాలు అనేటి వేయించినప్పుడు చిల్లిపోతుంటే అది వేగక ముందే విత్తనం భూమిలో పడితే దానికి నీరు పోసినప్పుడు అది మొలకెత్తుతుంది అన్నట్టుగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అది మా లోపల బీజాల రూపంగా ఉన్నట్టున్నాయి. ఈ గురువుల ద్వారా ఆ నీరు పోసి మమ్మల్ని వికసింపజేస్తున్నారు. ఆ వికసింపజేసిన దాంతో మేము నేర్చుకున్న దాన్ని ఆచరణ పెడుతూ కొద్ది కొద్దిగా ఆచరణ పూర్తిగా చెయ్యలేకున్నా కానీ ముందుకు ఇప్పటికీ మా లోపల మాకే తెలుస్తుంది ఎంత మార్పు వచ్చిందో అనేది. ఎవరిది వాళ్ళకే అర్థమవుతుంది. అది మార్పు చేతల్లో కానీ మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ చాలా చోట్లల్లో చాలా వీట్లల్లో మార్పు వచ్చింది. మనకు ఇంతకు దానం కూడా చెయ్యాలంటాం కానీ ఇట్లా కరెక్ట్ తెలియకపోయేది. ఏ విధంగా చెయ్యాలి, ఎవరికి చెయ్యాలి, అపాత్ర దానం కాకుండా ఎట్లా చెయ్యాలనేది విషయాలను కూడా బోధిస్తూ మనకున్న దాంట్లో మనం కూడా ఎదుటి వారు ఇంత ఇచ్చిండ్రు అంత ఇచ్చిండ్రు అని అలా అనుకోకుండా ఉండే విధంగా మనతోనైనంత మనము మంచి వాటికి ఉపయోగించాలనే విధానాన్ని మమ్మల్ని అటువంటి మంచి మార్గం వైపు నడిపిస్తూ మాకు ఎన్నో విషయాలు బోధిస్తున్న గురువులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఏ ఒక్క గురువును పేరు పెట్టి చెప్పడం కాదు, అందరి గురువులు ఏ గురువుకు ఆ గురువే మాకు చాలా ముఖ్యము. అందరు గురువులు మమ్మల్ని మట్టి ముద్దల్ని మాణిక్యాలుగా, శిల్పాలుగా, మంచి శిల్పాలుగా తయారు చేస్తున్నారు. చేసిన దాన్ని ఆ గురువులకు ఏమిచ్చినా మేము రుణం తీర్చుకోలేము. ఆ గురువుల ఆజ్ఞలో నడవటము, పరమాత్మని ఆజ్ఞలో నడవటం తప్ప ఇంకా మేము ఏమిచ్చినా తీర్చుకోలేము. వాళ్ళ విషయాలకు, వాళ్ళు చెప్పిన జ్ఞానబోధకు మేము ఎంత ఇచ్చినా తక్కువే, ఏమిచ్చినా తక్కువే. చాలా చాలా ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరికీ పాదాభివందనాలు. గురువులందరికీ, నాతోటి సాధకులే అనుకుంటున్నా నేను, వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్తే. ధన్యవాదాలు అరుణక్క, చాలా చక్కగా చెప్పిండ్రు. ముఖ్యంగా మీ సహకారం కూడా చాలా ఉన్నది. నేను ఇప్పుడు అమెరికాలో ఉండడం వల్ల మీ సహకారం వల్లనే మధ్య మధ్యలో అంటే మీ సహకారంతో అలాంటి ఏం పెట్టుకోక ఏం చేస్తున్నామని మేము ఏం చేయట్లేదు, మీరు అనుకుంటున్నారా? సరే అక్క, ధన్యవాదాలు. యాదగిరి మామయ్య, మీరు మాట్లాడతారా? వినపడిందా వినోద? నా వాయిస్ బానే బ్రేక్ అయిందా? క్లియర్ ఉంది అక్క, క్లియర్ ఉంది. మామయ్య మీరు చెప్పండి. పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో, ఆ దేవదేవుని కృపతో, మా దీక్షితమ్మ శుభ సంకల్పంతో, మా వినోదమ్మ యొక్క కార్యనిర్వహణలో ఈ ఆధ్యాత్మిక స్వాధ్యాయ సత్సంగము 4వ సంవత్సరము సంపూర్ణం చేసుకొని 5వ సంవత్సరం అడుగుపెడుతున్నటువంటి అందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఆ పరమాత్మ యొక్క ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ఇంతింతై దినదిన ప్రవర్ధమానమై దేదీప్యమానంగా వెలుగొందుతూ ఇక్కడ ఈ యొక్క జిల్లా స్థాయినే కాకుండా రాష్ట్ర స్థాయి కాకుండా అనేక రాష్ట్రాలలో, అంతర్జాతీయ స్థాయిలో ఇటువంటి స్వాధ్యాయ సత్సంగాలు అధికాధికంగా వెలగాలని, ప్రతి ఇంట ఈ జ్యోతి, ఆ వేద జ్యోతి వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే ముందుగా ఈ ఆధ్యాత్మిక స్వాధ్యాయ సత్సంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మానవ నిర్మాణం కావాలి. మానవ నిర్మాణం జరిగితే దివ్య మానవ నిర్మాణం జరిగి ప్రపంచ శాంతి జరిగే అవకాశం ఉంటుంది. దివ్య మానవ నిర్మాణం జరిగితే ఆ మానవ నిర్మాణములో చక్కటి కాంతి వెలుగొందుతుంటుంది. అందరికీ ఆధ్యాత్మిక స్వాధ్యాయ సత్సంగంతో పాటుగా పంచమహాయజ్ఞములు, అష్టాంగ యోగాంగ మార్గములు, ధర్మార్థ కామ మోక్షముల యొక్క సాధనతో అష్టైశ్వర్య సిద్ధి విలసిల్లి ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి యొక్క జీవితము దేదీప్యమానంగా వెలుగుతుంది.
మానవ జీవితం సార్థకమవుతుందని ఆ పరమాత్మని ప్రార్థిస్తూ ఆ విధంగా వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలు మామయ్య, చాలా చక్కగా చెప్పిండ్రు. మీ సహకారం కూడా చాలా ఉంది. యోగాలో రోజు మీరు పొద్దున్న జాయిన్ అవుతారు కనుక నాకు ఇక్కడ నుంచి కుదిరినా కుదరకపోయినా వేరే వాళ్ళు యోగా చేసుకోగలుగుతున్నారు. మీ శ్రమ కూడా చాలా ఉంది. ధన్యవాదాలు మామయ్య. ఏం లేదు, ఇంకా అంత తర్వాత ఈశ్వరుడు. రాజనరసింహ గారు, రాజనరసింహ గారు మీరు మాట్లాడతారా? ఎస్ అమ్మ, ధన్యవాదాలు. ముందుగా ఆధ్యాత్మిక సత్సంగానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత 4 సంవత్సరాల నుండి 4 వేదముల జ్ఞానాన్ని, సారమైన విషయాలను ఆచార్యులు, గురువులు, మాతాజీలు చక్కని గేయాలు పాడుతున్న మాతృమూర్తులు, అలాగే ఈ సమూహంలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ సమూహమును నడుపుతున్న మీకు మరియు ఇతరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. ఉదయం పూటనే యోగము యాగములతో కూడుకున్నదై ఉంటుంది. ఒక విషయమే చెప్తాను, ఎక్కువ చెప్పను, సమయం లేదు. మహాభాష్యంలోని ఒక పంక్తి, చతుర్భిః ప్రకారై విద్యోపయుక్త భవతి ఆగమ కాలేన స్వాధ్యాయ కాలేన ప్రవచన కాలేన వ్యవహార కాలే నేతి. ఆగమ కాలము, స్వాధ్యాయ కాలము, ప్రవచన కాలము, వ్యవహార కాలము అను 4 విధముల విద్యా జ్ఞానము నేర్పడము జరుగుతున్నది ఈ ఆధ్యాత్మిక సత్సంగ సమూహంలో. ప్రవచన కాలము తాము నేర్చిన విద్యలను ప్రేమతో మాలాంటి వారికి అందించితిరి, అందుకు ధన్యవాదములు. మేము మిమ్ములను ఎంత స్తుతించినా అది కొంతే అని మేము అనుకుంటూ మీకు తెలుపుతున్నాము. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి, చాలా చక్కగా చెప్పిండ్రు. మీ అభిప్రాయాన్ని చాలా చక్కగా క్లుప్తంగా తెలియజేసిండ్రు. ధన్యవాదాలండి మీకు. జ్యోతి రాజూరి లైన్ లో ఉన్నావు, నువ్వు చెప్తావా? ఉన్నానక్క. అందరికీ నమస్తే. ముందుగా అందరికీ చతుర్థ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఆధ్యాత్మిక సత్సంగం స్టార్ట్ అయ్యి 4 years అవుతుంది. ఇందులో మేము బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక సత్సంగం స్టార్ట్ కాకముందు అసలు అంతకుముందు ఎప్పుడో మర్చిపోయిన సత్సంగాలని, గురువుల ప్రవచనాలని అంటే నెమరు వేసుకునే వాళ్ళం, ఇలా ఉంటుంది అని అంతవరకే, అది మర్చిపోయాము మేము. తర్వాత ఈ ఆన్లైన్ ద్వారా ఇంట్లో కూర్చొని అసలు ఎక్కడికి వెళ్ళకపోయినా, మనకు సమయం ఉన్నా లేకపోయినా ఇంట్లో కూర్చొని ఫోన్లు పట్టుకుంటే చాలు, గంట సేపు మనల్ని మనం మర్చిపోయి తన్మయత్వం చెంది పరమాత్మతో జోడించడానికి అవకాశం కల్పించినందుకు గురువులకు, ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన పరమపిత పరమాత్మునికి, ఈ వైదిక మార్గంలో జన్మనిచ్చినందుకు పరమాత్మునికి, తల్లిదండ్రులకు అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. గురువులందరికీ ప్రతి ఒక్క గురువు ద్వారా ఏదో ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని రోజు ఎప్పటికప్పుడు ఏ గురువు ప్రత్యేకత ఆ గురువుదే మాకు బోధన చేయడం జరిగింది. ఇంతవరకు ఇప్పుడు మేము ఇట్లా మాట్లాడగలుగుతున్నాం అంటే కూడా ఈ సత్సంగం వల్లనే. అంటే వేరొకరికి మన అనుభవాలను కానీ మన భావాలను కానీ వ్యక్తపరచడం ఎలా, మామూలు వాడుక భాషలో కాకుండా కొన్ని పదాలను జోడిస్తూ మమ్మల్ని మేము శుద్ధపరచుకుంటూ నడవడిక నేర్చుకుంటూ ఎలా ఉండాలి అనేది మామూలుగా జీవితంలో నిజ జీవితంలో గడపడానికైనా కానీ చాలా విషయాలు దోహదపడుతున్నాయి. ఓన్లీ ఆధ్యాత్మిక పరంగానే కాదు, చాలా విషయాలు దోహదపడుతున్నవి. దానికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అసలు ఇది అంతకుముందు జాయిన్ అయినప్పుడు భజనలు కూడా అంటే పాడేవాళ్ళము. ఇంకా ఇప్పుడు అక్క వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంకా బాగా పాడిండ్రు, ఈ మధ్య ఇంకా చాలా వస్తుంది, ఇంకా మంచిగా కొత్తవి నేర్చుకోండి అనే ఎంకరేజ్మెంట్ వల్ల కూడా మాకు తెలిసి వస్తుంది. భజనలు పాడడం కానీ సత్సంగాలు విని దాన్ని ఇప్పుడు మేము స్పీచ్ లాగా చెప్పగలుగుతున్నాం. అంటే ఇప్పుడు ప్రతి శనివారం శంకా సమాధానం ఉంది, దానికి వాళ్ళు అంటున్నారు ఎంత చక్కగా చెప్తున్నారు అని. మేము ఆన్సర్ చెప్తుంటే వాళ్ళు అంటున్నారు. అసలు నిజంగా ఇంతవరకు అడిగిన ప్రశ్నలకైతే ఏ ప్రిపరేషన్ లేకుండా చెప్పిన నేనైతే. అంటే ఇంకా వేరే కష్టమైన ఇప్పుడు అంటున్నారు సిద్ధాంత పరంగా కూడా అడుగుతామని, అప్పుడు గిన్నె ఏమన్నా ప్రిపేర్ అవుతామేమో కానీ ఇప్పటికైతే మామూలుగా నిజ జీవితంలో ఎదుర్కొనే సమస్యలు కానీ మనం ఏ విధంగా దాన్ని మూఢనమ్మకాలుగా తీసుకుంటున్నామా, మీరైతే ఎలా చేస్తారు, ఇది మీ అభిప్రాయం ఏంది అని అడిగినప్పుడు ఇంకా ప్రిపేర్ అవ్వడం ఏముంటుంది, మనం ఏం విన్నామో అది చెప్పడమే ఉంటుంది. అంతవరకు చెప్పగలుగుతున్నామా అనిపిస్తుంది చెప్పిన తర్వాత. అట్లా చెప్తామని కూడా తెలియట్లేదు. ఇదంతా ఆధ్యాత్మిక ప్రభావం అని నా ఉద్దేశం.
అప్పుడు వాళ్ళు అంటున్నారు, అబ్బా ఎంత చక్కగా చెప్పిండ్రని ఆన్సర్ కూడా అదే అవుతుంది. గురువులు చెప్పింది మేమనుకున్నది సేమ్ అవుతుందంటే మేము రీచ్ అయ్యాము. గురువులు ఏదైతే మాకు బోధిస్తున్నారో అది మేము దానిలోని తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని నేర్చుకుంటున్నామని కొంచెం మాకు కాన్ఫిడెంట్ వచ్చింది. అది దాని వల్లనే. అంటే ఒక వారంకి ఒక్క రోజు అయినా కానీ మాట్లాడే అవకాశం వస్తుంది, గురువులు దాన్ని కల్పిస్తున్నారు అని తెలియపరుస్తున్నాం ఈ మధ్య. యోగాభ్యాసం వలన కూడా అంతే. అంటే ఒకసారి మేము జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఒక్కొక్కసారి తర్వాత అయినా సరే మేము చేసుకుంటున్నాం. ఇన్ టైంలో జాయిన్ కాకపోయినా కానీ ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా జాయిన్ అయినా కానీ మళ్ళీ మొదటి నుంచి యోగాభ్యాసం చేసుకుంటున్నాము. గురువులు ఏదైతే ఇది మంచిది, ఇది ఈ సీజన్లో ఇది చెయ్యాలి అనేటివి ఒక్కొక్కసారి విన్నా దాన్ని మర్చిపోకుండా ప్రతిరోజు అభ్యాసం చేస్తున్నామంటే అది గురువుల వలనే. చాలా చాలా ధన్యవాదాలు అందరి గురువులకి. ఇది తరంతరంగా నిరంతరంగా కొనసాగాలని. పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరం అప్పుడే సంవత్సరం అయిందా అని అనిపిస్తుంది. ఆ రోజు అక్వని నిర్వహించింది ఇట్లా మాట్లాడినాము, సంవత్సరం అయిందా అని అనిపిస్తుంది. అంత అంటే తొందరగా గడిచినట్టు అనిపిస్తుంది. ఇది మాకు ఎలా అయిందంటే రోజు ఇప్పుడు ఏ పూట కాపూట ఆహారం లేకపోతే ఇది ఉంటామా, ఇప్పుడు ఈ పూట సమయం అయిందని తినడానికి ఎలా కూర్చుంటున్నామో 8 గంటలు కాగానే ఆధ్యాత్మిక సత్సంగం ఉంటుంది అని అంత నిజ జీవితంలో ఒక చర్యగా అలవాటైపోయింది. దీంతోని మేము ఏం చేస్తున్నామంటే గురువులకు మేము ఇచ్చేది ఒకటే గురుదక్షిణ అని అనుకుంటున్నాను. మాకు వచ్చిన ఈ జ్ఞానాన్ని ఏ విధంగా కానీ ఎలా విధంగా కానీ వ్యక్తులతో నడవడికని కానీ మన పిల్లలకు మనము ఇచ్చే ఫ్యూచర్ తరాల వాళ్ళకి కానీ సంతానంకు కానీ చెప్పేవి గురువులు మనకు ఏ విధంగా అయితే చెప్పిండ్రో దాని సారాంశాన్ని అందించడమే గురువులకు నిజమైన ఇచ్చే గురుదక్షిణగా నేను అనుకుంటున్నాను. అలాగే కొనసాగాలని అనుకుంటున్నాను. ఇంకా ధ్యానానికి మేము అలవాటు పడాలి. అందరి గురువులు బోధించినట్టు ఆత్మను పరమాత్మతో జోడించి ధ్యానం చేసుకున్నప్పుడే జీవితం పరమార్థం అవుతుంది. ఇది మాకు ఒక అవకాశం పరమాత్ముడు కల్పించాడని నేను అనుకుంటున్నాను. ఇది నిజంగా తరంతరంగా కొనసాగాలని ఈ విధంగా నిర్వహిస్తున్న ఇప్పుడు అమెరికాలో ఉన్నా కానీ వినోదక్క గారు ప్రతిరోజు లింక్ పెట్టడము, సాయంత్రం కాగానే ఈ గురువు ఉపన్యాసం ఉంటుందని లింక్ పెట్టడం నిజంగా అసలు చాలా మెచ్చుకోదగిన విషయము. అక్క ఎప్పుడన్నా అని ఏమిందులే అని అసలు మెచ్చుకొనివ్వదు, కానీ అది నేను చెప్పేది సత్యము. ఈ 4 సంవత్సరాల నుంచి అక్క రోజు ప్రతిరోజు 5:30కి 8 గంటలకి మళ్ళీ 2-3 సార్లు ఒకసారి పెట్టి ఊరుకోదు అక్క మెసేజ్. మళ్ళీ 7:40 7:45కి అట్లా టైం అవుతున్నా కొద్దీ పెడుతూ ఉంటది. అక్క శ్రమకి నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. అక్క ఇలా చేయడం వల్లనే మేము పార్టిసిపేట్ చేయగలుగుతున్నాము. మా గొప్పతనం ఏమీ లేదు. అక్క ఈ లింక్ పెట్టకపోయి ఉంటే మేము ఎప్పుడూ డ్రాప్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు అమెరికా వెళ్తున్నాను, స్టాప్ చేస్తే ఇది ఉండకపోయేది కదా. అలా కాకుండా అక్క వల్లనే గురువులందరూ పరిచయం అయ్యారు. గురువుల నుంచి మేము నేర్చుకుంటున్నాము. నిజంగా అక్కకు చాలా చాలా ధన్యవాదాలు. ఇది సహకరించిన ఒకరిద్దరం వస్తే అది ఉండకపోతుండే కదా. నాతోటి పార్టిసిపెంట్స్కి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇది నిజంగా కొనసాగాలని ఆ పరమాత్ముని వేడుకుంటూ గురువులకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ పరమాత్ముని చేరుకోవాలని, ధ్యానాన్ని మోక్ష మార్గం అని కాకుండా ఇంకా అక్కడి దాకా వెళ్ళాలని, ధ్యానం స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాము, ఇంకా అక్కడి దాకా వెళ్ళాలని నాకు ఆ పరమపిత పరమాత్ముని అనుగ్రహం ఉంటుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్తే అక్క, అవకాశం ఇచ్చినందుకు. జ్యోతి చాలా చక్కగా చెప్పినావు. నేను అందుకనే చెప్తా, ఎందుకంటే కొంతమంది చెప్పే అభిప్రాయాలు మాకు సత్సంగానికి ముందు సత్సంగం తర్వాత అని చెప్తుంటే ఒక సంతోషం అవుతుంది. ఏంటంటే మనం చేస్తున్న శ్రమ ఇంతకు ఫలిస్తుందా, చెట్టు పెట్టినాం కరెక్టే కానీ పనులు వస్తలేవా అన్నది అర్థం కాదు కదా. మీ అభిప్రాయాలు చెప్పి అంటే సత్సంగానికి ముందు సత్సంగం తర్వాత ఎలా ఉంది అనే అభిప్రాయం చెప్తే నిజంగా చాలా లోపల నుంచి ఒక సంతోషం అనేది కలుగుతుంది. ఎందుకంటే నేను ఎన్నిసార్లు తడబాటు లేకుండా ఎంత బాగా మాట్లాడగలుగుతున్నారంటే నిజంగా నాకు విచిత్రం అనిపిస్తుంది. అసలు ఏమాత్రం తడబాటు ఉందా? ఇక తొట్టుపాటు గాని తడబాటు గాని అమ్మో ఎంత పర్ఫెక్ట్ అయిపోయిండ్రు. ఇదంతా గురువుల కృపనే. ఇది ఏంటంటే ఆధ్యాత్మిక సత్సంగం అనేది మా దినచర్య అయిపోయింది తెలుసా. దినచర్య ఇప్పుడు ఇది కాగానే దినంలో ఎలా దినచర్య ఉంటుందో అదే దినచర్యనే అయిపోయింది. ఈ సత్సంగాలు వినడం అనేది, క్లాసెస్ అన్ని అటెండ్ అవ్వడం అనేది దినచర్య అయిపోయింది మాకు భాగం. నేను ఇప్పుడు మీ వల్లనే, మీరు చెప్పిన ఉపన్యాసం వల్లనే మాట్లాడగలుగుతున్నాం. అసలు అంతకుముందు ఇంత మాట్లాడే వాళ్ళమే కాదు అసలు. ఏంటంటే మనం ఇప్పుడు కొంచెం చేద్దాం మన సత్సంగానికి ఏమైనా అనుకుంటే కనుక మన బంధువులకు తెలియజేయండి, మిత్రులకు తెలియజేయండి. అయినంత వరకు నా ఆరాటం ఏంటంటే
4 సంవత్సరాలు కొనసాగింది. సంఖ్యాబలం అనేది తగ్గితే ఎట్టి పరిస్థితిలో మళ్ళీ నిరుత్సాహం అనేది రాదు. కానీ అయినా కూడా ఎందుకు అనేది శ్రమ గురువులు చేస్తున్నారు పాపం. అదే శ్రమను మనం ఎక్కువ మందికి అందించగలిగితే బావుంటది గదా! నేను నా జీవితంలో ఒక అంటే ముఖ్యంగా నిశితంగా సూక్ష్మంగా పరిశీలించిన విషయం ఒక్కటేందంటే, మనము భగవంతునితో యుక్తంగా ఎప్పుడైతే ఉంటామో చాలా ఆనందంగా ఉంటాం. ఎంత పెద్ద కష్టమొచ్చినా గూడా మనకది పోతుందిలే ఏముంది అన్నట్టు అనిపిస్తుంది. నేను నిజంగా నా నిజ జీవితంలో ప్రయోగాత్మకంగా చూసిన విషయం ఇది. నా మనసులో వచ్చిన భావన ఏందంటే, నా లక్ష్యము ఏది గాదు, డబ్బు గాదు, హోదా గాదు, ఆస్తి గాదు, అందం గాదు. పరమాత్మతో ఎవరైతే యుక్తంగా ఉంటారో వారి జీవితంలో ఆనందము అనేది ఉంటుంది. ఇంకా నువ్వు కోటీశ్వరురాలివా, 10 ఇండ్లున్నాయా, 10 కార్లున్నాయా, అమెరికాలో ఉన్నవా, ప్రపంచం మొత్తం తిరిగొచ్చినవా, అవన్నీ తర్వాత ఎవరైతే పరమాత్మతో యుక్తంగా ఉంటారో వారు మాత్రమే నేను ఘంటాపథంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నిజంగా నా జీవితంలో నేనిది అనుభవిస్తున్నా. ఇప్పుడిక్కడ భగవంతుని కృప వల్ల కొంచెం బాధ్యతలు గూడా అంటే ఇక్కడ అమెరికా వాతావరణం చుట్టుపక్కల ప్రశాంతంగా ఉండడం వల్ల దానికి నాకు ఈ వాతావరణం గూడా చాలా సహకరించింది. కాబట్టి మనం పరమాత్మతో ఎప్పుడు యుక్తంగా ఉంటామంటే కేవలం ఇటువంటి సత్సంగాలతో మనము ప్రమేయంలో ఉన్నప్పుడు మాత్రమే ఉండగలుగుతాము. కాబట్టి చాలా చక్కటి అవకాశం నిజంగా మీరు మీ జీవితంలో దీన్ని అన్వయించి చూడండి. ఎప్పుడైతే మనం సత్సంగంతో దగ్గరగా ఉంటామో, అప్పుడు వేరే వారు ఎవరైనా ఏదైనా అన్నా గూడా, మన జీవితంలో కష్టాలు ఎదురైనా గూడా మన అవి ఎక్కువగా బాధించవు. మీరు ప్రయోగాత్మకంగా చూడండి. నా ద్వారా ఇది మీకొక విన్నపము. కాబట్టి మీరు కొన్ని రోజులు నిరాటంకంగా మీకు అర్థమైనా, కాకపోయినా ఖచ్చితంగా 8 కాగానే సత్సంగం వినడానికి ప్రయత్నించండి. మనకు తెలవకుండానే నేను చిన్న ఉదాహరణ చెప్తా దీనికి. నేనెప్పుడో ఒక గురు ద్వారా విన్న విషయం ఇది. ఒక డబ్బాలో ఇంతకుముందు గూడా ప్రతిసారి నేను మీకు తెలియజేస్తున్నా. కొన్ని నల్లబాళ్ళు, కొన్ని తెల్లబాళ్ళు ఉన్నాయి. సమానం ఉన్నాయి 50, 50. మరి నల్లబాళ్ళు అనేవి చెడ్డ ఆలోచనలు, తెల్లబాళ్ళు అనేవి మంచి ఆలోచనలు. మరి ఆ చెడ్డ ఆలోచనలు పోవాలి, పోవాలి అంటే పోవు అవి. మనం తెల్లబాళ్ళ యొక్క సంఖ్యను పెంచుతూ పోవాలి. మరి తెల్లబాళ్ళ యొక్క సంఖ్య పెంచాలి అనంటే ఇటువంటి సత్సంగాలను మనం వింటూ ఉండాలి. ఆటోమేటిక్‌గా ఒక 200కి వచ్చిందనుకోండి తెల్లబాళ్ళ సంఖ్య, నల్లబాళ్ళ సంఖ్య ఎంత అయిపోతది? అప్పుడు 1:4, 1:5 అయిపోతది. కాబట్టి ఆటోమేటిక్‌గా మన మనసులో గూడా మంచి ఆలోచనలతో నిండిపోతుంది. కాబట్టి చెడ్డ ఆలోచనలనేవి తగ్గిపోతాయి. నా మనసులో ఈ ఆలోచనలున్నాయి, ఈ ఆలోచనలున్నాయి, ఈ బాధలున్నాయి, నేను తగ్గించుకోలేకపోతున్నాను ఎప్పుడు అనుకోకండి మీరు. దాన్ని ఇంకా మంచి ఆలోచనలతో నింపుతూ ఉండండి. ఇప్పుడు మనకిది నడిచేది గూడా నిరంతరంగా ఉచిత ఆధ్యాత్మిక సత్సంగము. బహుశా ఎక్కడ ఉండదేమో. ఇప్పుడు ఇక్కడ నేను అమెరికాకొచ్చిన తర్వాతనైతే ఇక్కడ ప్రతి విషయం కమర్షియల్ అంటే కొంచెం వీరు చాలా కష్టపడతారు. దాన్ని ఆశిస్తారు. కానీ మనం దేవుడి దయ వల్ల ఇక్కడ మనం 4 సంవత్సరాలుగా ఉచితంగా నిర్వహిస్తున్నాం. పాపం మన గురువుల సహకారం నిజంగా చాలా చాలా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరి కొరకో గాదు. మన జీవితంలో మనం మార్పు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా మంచి భావాలను నింపుతూ ఉండాలి. నేను చెప్పిన ఉదాహరణ చాలా చక్కగా దానికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఆలోచించుకోండి. మీరు మీరు మీ జీవితాల్లో ఆలోచించుకొని మన కొరకే, మన స్వార్థం కొరకు ఆలోచించి ఇంకా నన్నడిగితే మన స్వార్థం కొరకు ఆలోచించి మన జీవితంలో సంతోషాన్ని మనం పొందాలి అనంటే మన ఆధ్యాత్మికం వైపుకు మన జీవితాన్ని మళ్లించాలి. మన కొరకు మనం ఆలోచించి సమయాన్ని ఇటువైపు మళ్లిస్తామని కోరుతున్నాను. ఇంకా తర్వాత దత్తు గారు లైన్‌లో ఉన్నారా మీరు? ఉన్నాక. మీరు మీ అభిప్రాయం చెప్పండి. ఓం నమస్తే జీ అందరికీ. ప్రత్యేకంగా ఈ కార్యక్రమము వైదిక ఆధ్యాత్మిక సత్సంగ 4వ చతుర్వార్షికోత్సవ శుభాకాంక్షలు. అంటే ఇది శుభాకాంక్షలు తెలపడానికి కాకుండా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలపాల్సినటువంటి సమయం. ఎందుకంటే వినోదక్కకు ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే ఆమె అక్క మీ యొక్క దీక్ష, పట్టుదల, శ్రమ అంటే మీరు ఏదైతే ఆనందాన్ని పొందారో, ఏ విధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ద్వారా మీ మనసు వికాసించిందో అది అందరికీ పంచాలి. అందరూ కూడా ఆ ఆనందాన్ని పొంది అందరూ సంతోషంగా ఉండాలని ఒక భావనతోని మంచి ఒక గొప్ప నిష్కామ కర్మతో ప్రారంభించినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఆ యొక్క ఈశ్వరుని యొక్క కృప వలన అద్వితీయంగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మీ యొక్క దీనివల్ల ఈ కార్యక్రమంలో నేను రీసెంట్లీగా భాగమైనందుకు అంటే ఒక శ్రీశ్రీ చెప్పినట్టు నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాననే విధంగా ఈ కార్యక్రమంలో నేను కూడా ఒక సమిధనైనందుకు చాలా చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నిర్విరామంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఇందాక అందరూ గురువులు చెప్పారు, ఇందులో సాధకులు వారి వారి అభిప్రాయాలు చెప్పారు. అద్వితీయంగా అంటే అప్పటికిప్పటికి చాలా వేరియేషన్ వచ్చింది అందరిలో. ఇదే విధంగా
ఒక వృక్షం కాకుండా మీరు పెట్టిన ఈ విత్తనాన్ని ఒక వృక్షంగా మార్చాము. దక్షత ఉన్నటువంటి, కార్యదక్షత ఉన్నటువంటి మా లాంటి వాళ్ళు ఇంకా ఈ ఒక విత్తనాలను వేరే ఒక వృక్షంగా మార్చి, ఆ వృక్షం నుంచి ఇంకొక వృక్షంగా, అంటే ఒక వైదిక జ్ఞాన వనంగా మార్చాలన్నది నా యొక్క కోరిక. ఒక వృక్షంగానే ఆగిపోకుండా నిరంతరంగా ఈ యొక్క జ్ఞాన వృక్షాలను నాటుతూ ఈ సమాజాన్ని, ప్రపంచాన్ని వైదిక వృక్షాలతో, జ్ఞానపూర్వితమైనటువంటి వృక్షాల వనంగా మార్చాలనేది నా యొక్క కోరిక. మీరందరూ సహకరించినందుకు ప్రత్యేకంగా మరీ వినోదక్కకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓం. ధన్యవాదాలండి, చాలా చక్కగా చెప్పిండ్రు. మీ అభిప్రాయమే ఇప్పుడు మన శనివారం నిర్వహిస్తున్నటువంటి శంకా సమాధానం అనేది మీ అభిప్రాయమే ఒక కొత్త ఒరవడికి నాంది పలికింది ఇప్పుడు మన చర్చా గోష్ఠి అనేది. అంతకుముందు మనం భజనల కార్యక్రమాన్ని కొత్తగా ప్రారంభించాం. నేను అందుకనే కోరుతున్నాను, మీరు కూడా ఇప్పుడు ఇది ఒక్క సత్సంగం వినోదమ్మ నా ఒక్కదాన్ని కాదు, అందరి సహకారం ఉంది, అందరి శ్రమ ఉంది, గురువుల యొక్క స్వాధ్యాయం ఉంది దీంట్లో. ఇప్పుడు గురువుల యొక్క స్వాధ్యాయం కాకుండా, వారు చెప్పే ప్రవచనాలు కాకుండా ప్రతి సాధకులు కూడా వారి వారి అభిప్రాయాలను తెలియజేసి ఇప్పుడు చర్చాగోష్ఠి ఏ రకంగా మీ ద్వారా ప్రారంభమైందో అట్లా కొత్త ఒరవడితో మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి అందరి సహకారం అవసరం దీనికి. మీరు చాలా చక్కగా ఇంకా మీ అభిప్రాయాలను ఇంకా మీరు స్వాధ్యాయం చేస్తూ కొత్త విషయాలను ఇంకా పరిచయం చేస్తారని కోరుకుంటున్నా. మీరు చెప్తే కనుక ఇంకొక వీలైతే ఒక 2 రోజుల ముందు మనం పోస్ట్ చేస్తే కనుక వారి ఇంకా విషయాన్ని స్వీకరించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా కొత్త విషయాలను కూడా మన చర్చనీయ అంశాలుగా ప్రతిపాదించడానికి సహకరిస్తారని నేను కోరుతున్నాను. నేను తర్వాత ఇంకా దయచేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఒక్కొక్కరిని పిలుస్తాను. వీలున్న వాళ్ళు తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దీక్ష లైన్ లో ఉన్నావా? దీక్ష, అమ్మా నీ అభిప్రాయం చెప్పు. ఒక్క నిమిషం అమ్మా. మా చిన్నమ్మాయి దీక్ష కరోనా సమయంలో మామయ్య ఇంటికి వచ్చినప్పుడు, మామయ్య ఆత్మ ఏంది, పరమాత్మ ఏంది, దేవుడేంది, మా స్కూల్లో మేము విగ్రహారాధన చేయకపోతే అందరు ఎక్కిరిస్తున్నారు, మేము ఏమని చెప్పాలని మామయ్య ఎంట పడ్డది. మామయ్య ఎంట పడ్డందుకు మరి మన బంధువులతో, అంటే నీ పిల్లలు నా పిల్లలు అందరితో ప్రారంభిద్దామని తమ్ముడు అనడము, మా చిన్నమ్మాయి దీక్ష ఇప్పుడు మాట్లాడుతుంది. తను ప్రారంభించడము, లింక్ ప్రారంభం చేసి మొట్టమొదట తనే ఈ గ్రూప్ను క్రియేట్ చేసింది. చెప్పు దీక్ష, నీ అభిప్రాయం. అందరికీ నమస్తే. అందరికి ఫస్ట్ చాలా థ్యాంక్స్. అంటే ఇది కొనసాగడానికి రీజన్ మీరు ఉండడం వల్ల కూడా. అంటే అందరి పాత్ర ఎక్కడైనా ఉంటేనే ఏదైనా అవుతుంది. సో నాకు ఎట్లా అంటే చాలా ఇంపాక్ట్ అయింది నా లైఫ్ స్టైల్లో. అంటే అంటారు కదా జనరల్ గా టీనేజర్స్ కి అవసరం లేదు, పెద్దగా అయ్యాకనే చెయ్యాలి అని చెప్పేసి అంటారు కదా. అట్లా కాదు మనకి. అంటే ఇప్పుడు మనం ఆధ్యాత్మికం అంటే అందరు ఏమనుకుంటారు, అదే మొత్తం చేయాలి, ఇంకా మనం డైలీ లైఫ్ స్టైల్ చేయాల్సిన అవసరం లేదు, ఒక తప్పులాగా అనుకుంటారు కదా. యాక్చువల్ ఏంటంటే అది చేస్తేనే మనం మన డైలీ రొటీన్ అనేది ప్రాపర్ గా లీడ్ చేస్తాం. అంటే నేను అబ్జర్వ్ చేసింది అది. ఇప్పుడు మనకు అన్ని చాలా చెప్పొచ్చు, ఇప్పుడు గురూజీలు ఎన్ని చెప్పినా మనం ఇంపాక్ట్ అనుకున్నప్పుడే మారిపోతాం. అంటే మన లైఫ్ స్టైల్లో తెలిసినప్పుడే మనకి తెలుస్తుంది. అంటే ఇప్పుడు చాలా మంది చాలా చెప్తారు. ఇప్పుడు మనకి యూట్యూబ్ లో కూడా చాలా ఉన్నాయి, అంటే రిసోర్సెస్ ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి. మనం ఎంత పాటిస్తే మన రియలైజేషన్ మనకి తెలిసి మనం చేస్తామంటే, ఇప్పుడు పొద్దున్న లేవాలంటే అది మన లోపల నుంచి ఉండాలి. మనం లేవాలి, మనం చేసుకోవాలని మనకు వచ్చినప్పుడే చేస్తాం. సో నేను ఎట్లా అంటే ఇది స్టార్ట్ చేసినప్పుడు నేను మార్నింగ్ లేవడం అట్లా స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ఎట్లా లైఫ్ స్టైల్ అనేది ఎట్లా ప్రాపర్ గా చేసుకోవాలి, ఎప్పుడు ఏది చేసుకోవాలి, అసలు ఎంత అంటే ఎలా ఉంటే మనం లైఫ్ లో ప్రాపర్ గా ఉంటాము, పరమాత్మతో ఎట్లా ఉంటామని చెప్పేసి అప్పటి నుంచి 4 years నుంచి తెలుసుకోవడం జరిగింది. ఇంకా నేను తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నా. నేను నేర్చుకుంది ఓన్లీ 4 years లో అసలు 1% కూడా కాదు. అంటే నాలెడ్జ్ అనేది అంతులేంది చాలా ఉంటది. మనం అనుకుంటాం అన్ని నాకే వచ్చు, అట్లా అస్సలు ఉండదు. మనం తెలుసుకున్న కొద్దీ ఏమనిపిస్తుంది అంటే అసలు మనకి ఏమీ రాదు,
మనం వినాలి పక్కన వాళ్ళ నుంచి, ఎంత చెప్తే అంత విని ఇంకా ప్రయత్నించాలి. అంటే పక్కన వాళ్ళని మార్చడం పక్కన పెడితే ఫస్ట్ మనది చేంజ్ చేసుకున్నాక మనల్ని చూసి ఆటోమేటిక్గా చేంజ్ అవుతారు. అంటే ఇప్పుడు నేను ఆర్కిటెక్చర్ చదువుతున్నా కాబట్టి నేను మా ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పలేదు యోగా చేయాలి, మార్నింగ్ లేవాలి అని నేను ఎవరికి ఏం చెప్పలే. వాళ్ళే చూసి తర్వాత చేంజెస్ కనిపించినాక నువ్వు అసలు ఏం చేస్తున్నావు, అంటే నువ్వు ఇట్లా ప్రాపర్గా ఎట్లా ఉంటావు అని చెప్పేసి వాళ్ళే అడిగిండ్రు. అంటే ఇప్పుడు స్పెసిఫిక్ ఒకరిని కూర్చోబెట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు. లైఫ్ స్టైల్లో చూసి వాళ్ళే నేర్చుకుంటారు. ఓకే ఈమె ఇంత ప్రశాంతంగా ఉందంటే ఈమెమో చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రొఫెషనల్గా అందరికి వస్తుంది డబ్బులు. మా ప్రొఫెషన్లో చాలా కోట్లు సంపాదిస్తున్నారు కానీ నిద్ర ఉంటలే ప్రాపర్గా. లైఫ్ స్టైల్ వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ బాగుంటలే, ఇంట్లో గొడవ పడుకొని ఇక్కడ ఆ ప్రెషర్ చూపిస్తారు. అంటే వాళ్ళకి ప్రయత్నిస్తున్నారు. దేంట్లో ప్రయత్నిస్తారు? మొత్తం భౌతికంలో ప్రయత్నించుకుంటా అటే పోతున్నారు. అంటే లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ గా లేదు. సో బ్యాలెన్స్ అనేది ఎప్పుడు ఈ ఆధ్యాత్మికంతో అంటే ఆధ్యాత్మికం కూడా ఇప్పుడు చాలా మంది మన దాంట్లో కూడా అసలైన జ్ఞానం తెలుసుకుంటున్నారు, అయినా ప్రాపర్ ఉండట్లేరు కొంతమంది. నేను చూస్తున్నా కదా. అంటే అది నువ్వు ఏ జ్ఞానం తెలుసుకున్నా ఎట్ ద ఎండ్ ఏంటంటే నువ్వు ఎట్లా పాటిస్తున్నావు, అంటే లా ఎట్లా, నువ్వు అసలు ఏం చేస్తున్నావు, నీకు రిజల్ట్ వస్తుందా లేదా అని చూసుకోవాలి. అంటే ఏ జ్ఞానం పాటించినా అది మనం మైండ్ఫుల్ గా చేసుకొని ఉండాలి, అంతే. ధన్యవాదాలు అందరికి. సడన్ గా అమ్మ చెప్పింది, నేను సడన్ గా వచ్చి మాట్లాడేశాను. నేను ఏం మాట్లాడినా నాకు అంత గుర్తు కూడా లేదు. లేదు నేను దీక్ష నువ్వు మాట్లాడు అని అంటే అమ్మ నేను మాట్లాడా వద్దు అది ఇది అంటది. అందుకని సడన్ గా నేను చెప్పేసిన. నిజంగా చాలా అదృష్టము. మన సంతానం విషయంలో ఒక్కొక్కసారి మనకు ఒక అంటే సంతోషం అనేది కలుగుతుంది. ఎందుకంటే ఈ రోజు రేపుల్లో జనరేషన్ చూస్తే కనుక పిల్లలు చాలా అడ్వాన్స్ గా పాపం అసలు మనం వాళ్ళని అనడానికి 1% కూడా అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రభావము చాలా చాలా ఎక్కువ ఉంది. సరౌండింగ్ అంటే పరిసరాల ప్రభావం వారిపైన చాలా చాలా ఉంటుంది. పాపం మనం వాళ్ళని కూడా అనడానికి ఏమీ లేదు. కానీ నా అదృష్టము, భగవంతుడి కృప, పరమాత్ముని కృప వలన నాకు నా కుటుంబం సహకరించడము, మా పెద్దమ్మాయి కూడా చాలా సంస్కారవంతురాలు. ఇంకా చిన్నమ్మాయి అయితే ఇప్పుడు మాట్లాడితే మీరు చూసిండ్రు. మా అమ్మాయి అంటే ఏంటి అంటే నేను మీకు ఒకటే విషయం చెప్తా. తన వైపు నుంచి మీకు ఒకటే ఒక సూచన ఏంటంటే మీరు ఏదన్నా చేయండి, పుస్తకాలు చదవండి, ఏమన్నా చేయండి, ఎక్కడ కన్నీళ్ళండి, ప్రొద్దునను మిస్ కాకండి మీరు. మా అమ్మాయి ఒకటే వాక్యం చెప్తుంది వాళ్ళ స్నేహితులకు కూడా, మీరు ప్రొద్దున వీలైతే 4 గంటలకి లేకపోతే 5 గంటలకి తప్పకుండా లేవండి. అప్పుడు బ్రహ్మ ముహూర్తము, ఆ సమయం చాలా భగవంతుడికి మనం దగ్గరికి కావడానికి అవకాశం ఉంటుంది అని చాలా చెప్తుంది. తను ఇప్పటి కూడా చాలా సార్లు అంటే 7 రోజులు కాదు, దాదాపు 5 రోజులు 4 రోజులు ప్రొద్దున 4 గంటలకు లేచి తన యోగా తను చేసుకొని, తను ఎవరెవరైతే మోటివేషన్ చేస్తారో వారి పుస్తకాలు చదువుతుంటది. చాలా రెగ్యులర్గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మోడ్రన్ ఆధ్యాత్మికత అని చెప్పొచ్చు మా అమ్మాయి లైఫ్. నాకు చాలా గర్వం అనిపిస్తుంది, చాలా సంతోషం కూడా కలుగుతుంది. కాబట్టి అందరూ సూర్యోదయం కంటే ముందు లేచి మీరు చూడండి మన జీవితంలో ఎంత మార్పు వస్తుంది అనేది మీరు ఒకసారి గమనించుకోండి. నిజంగా సమయాన్ని అస్సలు మిస్ కావద్దు మనము. ఎందుకంటే అప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ కూడా చాలా ఎట్లా అంటే సాత్వికమైన భావాలతో ఉంటాయి. ఆ సమయాన్ని మనం గడిపితే కనుక మన జీవితంలో సాత్వికత అనేది మనకు తెలియకుండానే ప్రవేశిస్తుంది. కాబట్టి చక్కటి సమయము మా అమ్మాయి స్వతహాగా పాటిస్తుంది, సంతోషంగా ఉండగలుగుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అంటే చాలా ఫాస్ట్ కల్చరు. తను తీసుకున్న గ్రూప్ కూడా హైదరాబాద్లో కనుక అటువంటి మనుషుల మధ్యలో ఉంటూ బ్యాలెన్స్ చేసుకుంటుంది అంటే అది కేవలం ఆధ్యాత్మికత ద్వారా. మళ్ళీ తనకు తన లైఫ్లో రోల్ మోడల్ అమ్మ, మళ్ళీ తర్వాత మామయ్య, విజయ మామయ్య అంటే కూడా చాలా ఇష్టము. మామయ్యని కూడా చాలా అనుసరిస్తుంది. కాబట్టి తన అదృష్టము ఒక ఆధ్యాత్మిక కుటుంబంలో జన్మ తీసుకుంది. అమ్మమ్మ ప్రభావం ఉంటుంది తనకి. కాబట్టి అదృష్టవంతురాలు. ఆ అదృష్టం ఉన్నందుకు తన లోపటున్న బీజాలు అనేవి బయటకు వచ్చి అవి కూడా పూర్వజన్మ సంస్కారం వల్ల మొలకెత్తుతున్నాయి. కాబట్టి మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి మనం ఎంత నిర్మాణమైనా కూడా మన పిల్లలను ఇటువైపు తీసుకురావాలి. తప్పకుండా మనము వారికి రోజు యజ్ఞం చెయ్యు, సంధ్య చేసుకో, ఇవి కాదు చెప్పడము, వారి జీవితానికి అన్వయించి చెప్తే కనుక తప్పకుండా వారు ఆచరిస్తారు. కాబట్టి ఇంకా తర్వాత ఎవరు చెప్తారండి మీ అభిప్రాయం? ఒక్కొక్కరు నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చెప్తా. పుష్ప మీరు చెప్తారా? చెప్తాను అక్కయ్య. చెప్పమ్మా. ఓం నమస్తే. అందరికీ ఈ ఆధ్యాత్మిక సత్సంగ్ చతుర్థి వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ ఆధ్యాత్మిక సత్సంగ్ ప్రారంభించినందుకు ముందుగా వినోద్ అక్కయ్య గారికి ధన్యవాదాలు. ఈ ఆధ్యాత్మిక సత్సంగ్లో చాలా మంది గురువులు తమకు తెలిసిన వేద జ్ఞానాన్ని అందరికి విశ్లేషంగా తెలియజేస్తూ అనేక సందేహాలను తీరుస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక సత్సంగ్ ద్వారా
మేము ఇంట్లోనే ఉండి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం అక్కయ్య. ఇలాంటి సత్సంగాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ సత్సంగంలో పాల్గొన్నప్పటి నుంచే ఏదైనా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. ఈ సత్సంగం ఇలాగే నిరంతరంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు పుష్ప గారు. మీరు క్యాంప్ లో చాలా బాగా పాల్గొన్నప్పుడు కూడా మాట్లాడింది మాట్లాడడానికి కొంచెం మొహమాట పడ్డారు, కానీ ఇప్పుడు చాలా అక్క. చక్కగా మీ అమ్మాయి మాట్లాడుతున్నారు. చాలా బాగా మాట్లాడింది అంటున్నాను. చాలా చాలా బాగా మాట్లాడింది నిజంగా అసలు. అంటే అది చెప్తున్నా కదా, నేను దీక్ష నువ్వు మాట్లాడు అంటే కనుక నేను మాట్లాడమ్మా అని అంటది. అందుకని సడన్ గా చెప్పేసిన. ఇక అది రియల్ చెప్పిత, అందుకని ప్రిపేర్డ్ కాదు కదా, ఉన్న విషయాలు చెప్పేసింది. లోపల భావాలు అవే ఉన్నాయి కనుక బయటకు వచ్చినాయి అట్లనే. తర్వాత భాగ్యమ్మ గారు మీరు మాట్లాడతారా? ఓం నమస్తే అందరికి. చతుర్థ వార్షికోత్సవ ఆధ్యాత్మిక సత్సంగంది దినోత్సవ శుభాకాంక్షలు. వినోదమ్మ గారికి ధన్యవాదములు. అందరూ చాలా మంది గురువులు మాకు వేద జ్ఞానాన్ని బోధిస్తున్నారు, మంచి మంచి జ్ఞానాన్ని అందిస్తున్నారు. మళ్ళీ ఏంటంటే వినోదమ్మ కృప వలన మేము మంచిగా ధైర్యంగా మాట్లాడడం, భజనలు పాడటం, అందరితో మాట్లాడడం, కలవడం కూడా జరుగుతుంది. మనము అదేది మన ఏమంటారు దానికి, ఇప్పుడు వేరే వేరే ఊర్లలోకి వెళ్ళినప్పుడు చేసిన వాళ్ళు కూడా కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. చాలా మంచిగా ఉంది. సత్సంగం ఏర్పాటైన నుంచి మాత్రం చాలా మార్పు వస్తుంది. బాగుంది. వినోదమ్మ 8 కాగానే వినోదమ్మ వాళ్ళ సత్సంగం ఉంటది, మనము పాల్గొనాలా చేయాలని చెప్పేసి ఆరాటం ఉంటది. చాలా ధన్యవాదములు వినోదమ్మ. గురువుల గారు అందరికి కూడా చాలా ధన్యవాదములు. ఓం నమస్తే. ధన్యవాదాలమ్మా. మీరు కూడా చక్కగా పాల్గొంటున్నారు. భజన అవకాశం ఉన్నప్పుడు భజన తీసుకుంటారు. చాలా చక్కగా, అంటే రోజు రెగ్యులర్ గా వస్తున్నారు కనుక ధన్యవాదాలు మీకు కూడా. తర్వాత విజ్జును మాట్లాడతావా? విజి లైన్ లో ఉన్నావా? పేరు కనిపిస్తుంది నీది. తర్వాత ఈశ్వరమ్మ గారు మీరు మాట్లాడండి అప్పటి వరకు. నమస్తే అమ్మా. ఆధ్యాత్మిక సత్సంగ చతుర్థ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మరి వేదికను తయారు చేసిన వినోదకు చాలా చాలా కృతజ్ఞతలు. అంతే గురువులు ఇందులో పాల్గొని మనకు అన్ని రకరకాల విషయాలు, ఆత్మ, పరమాత్మ, ప్రకృతిని గురించి, వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి ఎన్నో విషయాలు చెప్తున్నారు. మరి అవన్నీ కూడా మనం తెలుసుకోవటం, మనం కోరుకోకుండా మనం మామూలుగా అన్ని ఏది కావాలన్నా కొనుక్కోవడం, సంపాదించుకోవడం జరుగుతుంది. మన తల్లిదండ్రులు మనం కోరకుంటేనే భగవంతుడు మన పూర్వజన్మ వల్ల మనకు లభిస్తారు. అలాగే ఇప్పుడు మరి వినోదమ్మ ఏర్పాటు చేయటం వేదికని, ఇంతమంది గురువులు మనం కోరుకోకుండానే మన పూర్వజన్మ సుకృతం వల్ల వీళ్ళందరూ మనకి రకరకాల విషయాలను బోధించటము, మనకు వచ్చిన అనుమానాలు కూడా తీర్చటము, ఎంతో చక్కగా ఉపన్యాసాలు చెప్తున్నారు. అన్ని విషయాల గురించి కూడా చాలా విశదంగా చెప్తున్నారు. అలాగే శనివారం శంక సమాధానాల వల్ల కూడా కొన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నాము. మామూలుగా అయితే సత్సంగాలు వల్లనే మన లోపల శారీరక, మానసిక, ఆత్మిక మాలిన్యాలు కూడా తొలుగుతాయి. గంగా, యమున, గోదావరి నదిలో మునిగితే మన పాపాలు పోతాయని కూడా పూర్వం నుంచి ఉన్నది ఒక మాట. కానీ అలా అయితే మన శరీర మాలిన్యాలే తొలుగుతాయి. మరి సజ్జన సాంగత్యం వల్ల మనకు అన్ని మాలిన్యాలు కూడా తొలుగుతాయి. అందువల్ల ఇట్లా పెట్టటము, కరోనా వల్ల అంత చాలా నష్టమైనప్పటికీ కూడా మనకు ఒక అవకాశం ఏంటంటే, ఆ కరోనా టైంలో బయటకు వెళ్ళేది లేకుండా మనకు ఈ 4 సంవత్సరాల సంది ఆధ్యాత్మిక సత్సంగం వల్ల సమయం సద్వినియోగం అవుతుంది. ప్రతిరోజు 8 కాగానే పాల్గొనడము, భజనలప్పుడు భజనలు పాడటము, భజనలు పాడటానికి అవకాశము, ఉపన్యాసాలు వినటానికి అవకాశం ఇచ్చిన వినోదమ్మకు మరీ మరీ ధన్యవాదాలు. గురువులందరికీ, పరమపిత పరమాత్మకి ధన్యవాదాలు. ఇది ఇలాగే నది ప్రవాహం లాగా సాగాలని చెప్పి మనందరం కూడా చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు అందరూ ఉంటేనే ఆ వేదిక మంచిగా ఉంటుంది. చెప్పేవాళ్ళకు కూడా వినేవాళ్ళు ఉంటేనే ఉత్సాహం ఉంటుంది. వినేవాళ్ళకు కూడా చెప్పేవాళ్ళు లేకుంటే ఏ ఉత్సాహం ఉండదు. కాబట్టి దీనికి అందరూ ముఖ్యమే. అందరికి కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలమ్మ ఈశ్వరమ్మ గారు. చాలా చక్కగా మీరు ఎప్పుడు భజన ఈశ్వరమ్మ గారు తీసుకుంటారా అనేసి సిద్ధంగా ఉంటారు. నిజంగా చాలా యాక్టివ్ ఉంటారు. మాకంటే వయసులో పెద్దవారు, కానీ చాలా చురుకుగా ఉంటారు. ధన్యవాదాలు, మీకు చాలా చక్కగా వివరించింది. తర్వాత జి ప్రమోద్ గారు, మిఠాయి గంగారాం గారు,
నమస్తే మా అందరికి శుభాకాంక్షలు. చతుర్థి వార్షికోత్సవ శుభాకాంక్షలు అందరికి. వినోదక్క గారికి ధన్యవాదాలు, గురువులందరికీ ధన్యవాదాలు. చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది. ఇది ఇలాగే కొనసాగించాలని మీకు ప్రార్థిస్తున్నాను, ఈశ్వరుని కోరుతున్నాను. చెప్పేవారు ఉంటేనే కదా వినేవారు ఉంటారు. మీరు చెప్పేవారు మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీరు ఇట్లే కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నానమ్మా. అందరికి ధన్యవాదాలు. ధన్యవాదాలండి, చక్కగా చెప్పిండ్రు. తర్వాత శంకరయ్య తాత చెప్పగలుగుతారా మీరు? తర్వాత శివ గారు. ఓం నమస్తే. అందరికి నేను మొట్టమొదటిగా ఈ గ్రూప్లోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను ఫస్ట్ టైం వచ్చాను. నేను ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఈ గ్రూప్ ని సంవత్సరాల నుంచి చతుర్థి అనగానే నేను మా చతుర్థి సంవత్సరాల నుంచి వెళ్ళి నేను ఈ గ్రూప్ లోకి రాలేకపోయినా. అరే ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎందుకు వెనుకబడిపోయినా అంటే రీసెంట్ గా నాకు మా ఫ్రెండ్ పరిచయం, మా ఫ్రెండ్ ద్వారా దత్తాత్రేయ గురువు గారు పరిచయం, వారి ద్వారా నేను ఈ గ్రూప్ లోకి రావడం జరిగింది. సో ఇన్ని సంవత్సరాలు నాకు ఇది ఇంతకు ముందే ఎందుకు వీళ్ళతో పరిచయం కాలేదా, ఎందుకు ఈ గ్రూప్ లోకి రాలేదా, ఎందుకు వీరితోని నేను ఈ సత్సంగంలో లేకపోయాను ఎందుకే అని చెప్పేసి ఇప్పుడు నాకు కాస్త బాధగానే ఉంది. కాబట్టి నేను ఈ చతుర్థి ఉత్సవాల గురించి ఏం మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే ఈ రోజే కదా నేను వచ్చింది. సో ఈ యొక్క గ్రూప్ ని ఇలాగే మనము ఒక్కొక్కరు అలా పెరుగుతూ మన ఈ యొక్క హిందుతత్వం మొత్తము ఇందులోకి తీసుకొచ్చేసి ప్రతి ఒక్కరు ఈ గ్రూప్ లో ఉండేలా మన వంతు సహాయము చేస్తూ మన ఆధ్యాత్మిక నీకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇందులో తెలియజేస్తూ ఈ లోకాన్ని శాంతివంతంగా సుగమనంగా మార్చాలని చెప్పేసి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. శివ గారు 4 సంవత్సరాలు మిస్ అయినా అనుకుంటున్నారు కదా, ఇంకా చాలా సంవత్సరాలు కొనసాగుతాయి. అప్పుడు తప్పకుండా మీరు మిస్ కాకుండా ఉండాలని కోరుతున్నాను నేను. శంకరయ్య తాత చెప్తారా మీరు? శంకరయ్య తాత నా కంఠము సహకరిస్తుందో లేదో అని బాధ అవుతుందమ్మా. చెప్పాలని సంకల్పం ఉంది కానీ ఎట్లా చేయాలని బాధ అవుతుంది. ఏమొస్తుందా కంచు కంఠం ఇప్పుడు లేదమ్మా. ఏం చేయాలి? భగవంతుడు ఆ భగవంతుడి కృప వలన ఈ పూర్తి ఉన్నది. ఇప్పుడు అంతకు ముందు అయితే చాలా కఠినంగా ఉండే. వాస్తవికంగా చెప్పాలి అంటే నేను వయసులో పెద్దోని కానీ మాత్రం జ్ఞానం లోపల మాత్రం శూన్యం. వాస్తవిక విషయం. ఇక లోకం విషయాల లోపల మాట్లాడింది లెక్క కాదు, కానీ ఆధ్యాత్మికంలో మాత్రం చాలా శూన్యం. ఎప్పుడైతే ఈ సత్సంగం ద్వారా పరిచయం అయ్యి ఈ కార్యక్రమాల లోపల ప్రతిరోజు కూడా పాల్గొంటున్నా. కాకపోతే నా లోపల ఎంతో మార్పు వచ్చింది. ప్రతి క్షణము ఈ యొక్క గురువులు, ఆధ్యాత్మిక గురువులు జ్ఞానబోధ చేస్తుంట వలన ప్రతి క్షణం కూడా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఆ భగవంతుని ధ్యానంలో ఉండాలని వారి యొక్క గురుబోధ చేసిండ్రు. కాబట్టి అది ఎంతో నాకు మార్గదర్శకమవుతుంది. మీ అందరికీ, మీ వినోదమ్మ గారికి, పద్మమ్మ గారికి అందరికి కూడా మీ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచి మా అందరిని అజ్ఞానులను జ్ఞానవంతం చేసినందుకు మీ అందరికి పదే ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలు. గొంతు నొప్పితో ఉందన్నారు, ఆయన కూడా చాలా చక్కగా వివరించిండ్రు. మీ అనుభవం మాకు చాలా అవసరము. ఎందుకంటే కొంచెం వయసు పైబడ్డ వాళ్ళని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మనం అప్పటికి వచ్చే వరకు కూడా ఇంకా ఎప్పుడైనా సరే మనం కూడా వయోవృద్ధులం కావాల్సిందే. కాబట్టి ఇప్పటి నుంచే మన సమయాన్ని మనం మంచి విషయాల్లో వెచ్చించాలి అనే ఆలోచన వస్తుంటది కొన్నిసార్లు చూస్తుంటే. పిప్పిరి విజయపిన్ని ఉన్నారా లైన్ లో? తాత మీ ఆశీర్వాదమే ఇక్కడ దాకా వచ్చినందుకు.
మా ఆశీర్వాదం కావచ్చు, కానీ జ్ఞానం అంతా మీదమ్మా. వయసులో చిన్నవాళ్ళైనా జ్ఞానవృద్ధులు మీరు. అప్పుడప్పుడు పాటలు పాడతారు మీరేనా? ఏందమ్మా? పాటలు పాడేది అప్పుడప్పుడు పాడతారు కదా. అవునవును. కొంచెం సహకరించండి. తర్వాత తులసిదాస్ గారు మాట్లాడతారా? చెప్పమ్మా. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పిలుస్తున్నానే, చెప్పండి తులసిదాస్ గారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఈ 4 సంవత్సరాల ఆధ్యాత్మిక సత్సంగ 4వ సంవత్సరము ఎప్పుడో గతించిపోయినందుకు మళ్ళీ ఇప్పుడు 5వ సంవత్సరం మొదలయ్యి ఎన్నో విషయాలు ఈ గురువుల ద్వారా ఏ సమయం త్వరగా ఎప్పుడు సమయం అవుతుందో ఆ సమయం ఇతరులకు కొద్ది పంపించి వాట్సాప్లో నేను కొంతమందికి చాలా వరకు ప్రచారం జరగాలని నా ఆ ఉద్దేశంతో కొంతమందికి ప్రచారం చేస్తున్నామ్మా. ఆ తర్వాత ఇతరులు తెలుసుకుంటే మన వేద ధర్మ ప్రచారము చాలా వరకు ప్రచారం జరగాలని నా ఆకాంక్ష. ప్రతిదినము కొత్త గురువుల ద్వారా దినదినానికి మా జ్ఞానం పెంచుకుంటూ, ఆ తర్వాత వినోదమ్మ గారికి అనేక ధన్యవాదములు. శతవర్షములు మీరు ఆరోగ్యంగా ఐశ్వర్యాలుగా ఇట్లే జరుగుతూ మేము దినదినానికి మా జ్ఞానం పెంచుకోవాలని, మీ అందరి ద్వారా గురువుల ద్వారా తెలుసుకోవాలని మా విషయం అమ్మా. నమస్తే మా అందరికీ. చక్కగా చెప్పిండ్రండి. మీరు కూడా వయసులో పెద్దవారైనా కూడా చాలా చక్కగా భజనలు పాడుతుంటారు. ధన్యవాదాలండి మీకు కూడా. ఇంకెవరున్నారు? ఉషా కొల్లు గారు మాట్లాడతారండి మీరు? విజయ మాట్లాడలే, దన్నరపు విజయ. నేను పిలిచిన విజయ్ మాట్లాడలేదు. నేను పేరు పెట్టి పిలిచిన. విజ్జు మాట్లాడతావా? నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వస్తున్నా. కొంతమంది నుండి అందుకే ఆగా. మాట్లాడు విజ్జు. నేను ఈ సత్సంగంలో తక్కువ పాల్గొంటా పాపం. అసలు ఈ టైంకి అయితే షాప్ లో ఉండు ఏదో ఒకటి ఉంటది. అందుకే ఇక సరే అభిప్రాయాలు చెప్తున్నారు కదా అని ఆగిన. నేను కూడా అయినా ఎవరో వచ్చిందని వాళ్ళతోనే ఉన్న ఫోన్ పక్కన పెట్టిన. ఈ 4వ వార్షిక ఉత్సవం విజయం కలగాలని, ఇంకా ఇట్లాంటి సత్సంగాలు జరగాలని విన్నుకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, అయితే ఒక్కటి చెప్పదలుచుకున్న, అందరు చైనా వాడిని తిడతారు, కరోనా వచ్చింది అని చైనా వాడిని తిడతారు. కానీ మనకైతే మంచిగా అయింది. 4 ఏళ్ల నుండి మంచి విషయాలు వింటున్నాము. మంచి విషయాలు యోగా ద్వారా. నేనైతే యోగా క్లాస్కి అటెండ్ అయితే కానీ దీనికి తక్కువనే పాపం. నేను అటెండ్ కాలేకపోతాను. నేనే జ్ఞానోదయం నేర్చుకోలేకపోతున్నాను. సరే, ఇంకా ఇట్లాంటి సత్సంగాలు ఇంకా కొనసాగాలని, అందరి జీవితాల్లో మంచి సందేశాత్మకంగా ఉండాలని కోరుకుంటున్నాను. సరే, థ్యాంక్ యూ బిందు. ధన్యవాదాలు. ధన్యవాదాలు విజయ్. చక్కగా చెప్పిన కూడా. ఇంకా ఎవరైనా మాట్లాడదలుచుకున్నారా అండి? సమయం చాలా వస్తున్నది. దాదాపు 1:30 కంటే ఎక్కువ అయిపోయింది. అదే అందుకే నేను అందరికి పాపం 1:30 కంటే ఎక్కువ అంటే ఛార్జింగ్ డౌన్ అయిపోతుంది కదా. అందరికంటే ఎక్కువ ధన్యవాదాలు. ఇంకెవరైనా చెప్పదలుచుకున్నారు? చాలా శ్రమ. ఈ రోజు పండగ రోజు సమయం ఇయ్యాలి. అంతేనా? సెలబ్రేషన్ లో ఇయ్యాల్సిందే. అంతే. పండగ రోజు ఏం పనులు పెట్టుకోవద్దు, ఇదే పండగ. అంతే, అదే అసలైన పండగ. అంతే. ఇంకెవరైనా మాట్లాడతారా? పండగ కదా. అవరాలతో ఉన్నా గానీ ఆధ్యాత్మికంలోనే పాపము మనసంత ఇక్కడే ఉంది. చాలా శ్రమ చేస్తున్నావు. ఎంత శ్రమ చేస్తున్నావు. అందుకే ఇప్పుడు
ఇది అందుకే అన్న మొదలే చెప్పిన వార్షికోత్సవ కాదు, చిన్నక్కకు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమంగా పెట్టుకోవాలని మొదలే చెప్పిన నేను విజయన్న. లేదు 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 లేదు. మీరు అట్లా అనుకుంటున్నారు కదా, నా వైపు నుంచి కూడా స్వార్థం ఉంది ఒకటి. అదేంటంటే నేను ఇంతకు ముందు ఒకటే వాక్యం చెప్పిన మీకు, పరమాత్మతో ఎవరైతే యుక్తంగా ఉంటారో వాళ్ళ జీవితంలో సంతోషం ఆనందం అనేది వెల్లివిరుస్తుంది. అందుకని నేను ఇప్పుడు స్వానుభవంతో చెప్తున్నా కనుక, నేను నిర్వహించాలి అని అంటే నేను యుక్తంగా ఉంటేనే కదా నిర్వహించేది. కాబట్టి అందులో నా స్వార్థం కూడా ఉంది. మనం ప్రతి ఒక్కళ్ళం మన స్వార్థం గురించి కూడా ఆలోచించాలి. మన జీవితంలో సంతోషాన్ని పొందాలి అంటే పరమాత్మతో యుక్తంగా ఉండాలి. పరమాత్మతో యుక్తంగా ఉండాలంటే ఇటువంటి ఆధ్యాత్మిక సత్సంగాలతో దగ్గరగా ఉంటేనే మనం దాన్ని సాధించగలుగుతాము. నా అన్యహ పంత వేరే తోవ ఏది లేదు. కాబట్టి అయినంత వరకు మనం ప్రయత్నించాలి. ఇంకా పాపం సమయాభావం వల్ల చాలా మందికి విఘ్నం కలుగుతున్నట్టు, ఎందుకంటే దాదాపు 2 గంటలు కావస్తుంది. నిష్కామ కర్మగా మీరు చేయడము మీ ధర్మం కావచ్చు, కానీ ఆ యొక్క దాన్ని స్వీకరించి మేము కృతజ్ఞత తెలపడం మా సంస్కారం. ధన్యవాదాలు ధన్యవాదాలు. సరే మరి ఎట్లా ఇప్పుడు ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం ఎట్లయిపోయిందక్క, మొదలు కోరికతో ప్రారంభమైంది, తర్వాత దాన్ని కొంచెం అలవాటుగా మార్చుకున్నారు. రాబోయే కాలంలో ఇది వ్యసనంగా మారే అవకాశం ఉంది. చాలా మందికి మారింది. 8 గంటలు కాగానే మాకు ఒక లోటు లాగా అనిపిస్తుంది అని చెప్తున్నారు కదా. మంచి వ్యసనం ఇది. మంచి వ్యసనమే కదా వినోదమ్మ, చాలా మంచి వ్యసనం ఇది. మంచి వ్యసనం. ఇప్పుడు జనాలందరూ డైలీ సీరియల్ కి అలవాటు పడతారు చూడు. ఇప్పుడు మనం డైలీ అంతే, అది ఎక్కడున్నా కానీ ధ్యాస అదే ఉంటది, డైలీ సీరియల్ మీదనే ఉంటది. అట్లనే కానీ ఈ ఆధ్యాత్మిక సత్సంగాలు వింటే పాజిటివ్, నెగటివ్ లో కూడా పాజిటివ్ నేర్చుకుంటాం కదా. అట్లా బాధనంగా అయ్యో ఈరోజు సత్సంగం లేదా అనిపిస్తుంది నాకైతే వినోదమ్మ. అనిపిస్తుంది అలవాటు అదే కానీ అనేది అంతే. ఇప్పుడు కోరిక అలవాటుగా మారింది, ఇప్పుడు మనం తీవ్ర ప్రయత్నం చేస్తే దాన్ని వ్యసనం లాగా మార్చుకుంటాం. అంతే అంతే. అప్పుడు మనకు చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి. అంతే, మంచి ఫలితాలు వస్తాయి. మంచి వ్యసనం. అట్లా ధనలోభం కాదు, జ్ఞానలోభం. అదే ఉండాలి, వ్యసనంగా మారాలి. అంతే అంతే. అందుకనే జ్ఞానామృతం భోజనం. వినోదమ్మ రుణము ఏ విధంగా ఇచ్చినా తీర్చుకోలేనిది. అంటే మనం అమ్మ ఎక్కువ సంఖ్యలో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే మనం ఆఖరి రుణం తీర్చుకున్నట్టే. అంతే అంతే. అయినంత వరకు మా అమ్మా చాలా మందికి తెలియజేస్తే రుణ విముక్తులం, వారి నుండి తీసుకుండ్రు డబ్బులు, మళ్ళీ వేరే వారికి వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా. ఈ రుణం తీసుకున్నాం కాబట్టి ఇంకొకరికి మనం రుణం పంచాలి వినోదమ్మ. నా కార్యక్రమము అనతి కాలంలో చాలా ప్రాముఖ్యత పొందింది. అవునవును, చాలా మందికి మాట్లాడడానికి అవకాశం వచ్చింది. ఎప్పుడు మేమే వినడం అన్నట్టు ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా ఏర్పడ్డది అది. అందుకనే చెప్తున్నా, మీరు ఎప్పుడు రోజు ప్రొద్దున లేచి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కళ్ళు మూసుకొని మంచి మంచి విషయాలు ఇంకా ఇంకా ఒక పుస్తకం పట్టుకొని రాస్తూనే ఉండండి. ఇట్లా నిరాటంకంగా కొనసాగుతుంది అందరికి. చాలా అయినాయి ఇప్పుడు, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని 3 శంకాలు అనేది రాస్తూనే ఉన్నాను దానికి. 1 by 1 ఇంకొన్ని రోజుల తర్వాత మెల్లగా సిద్ధాంతపరమైనటువంటి తర్వాత దత్తుగా ఏం చేయండి, మీరు మీ టాపిక్స్ అన్ని రాసేసి నాకు పంపించేయండి. నేను అందులోకి చూస్ చేసుకుంటే పెట్టేస్తా. సరేనా? సరే. ఒక్కొక్కటి కాకుండా నాకు అన్ని ఒకసారి పంపించేయండి. మీరు ఒక పేపర్ మీద రాసి ఆ ఫోటో తీసి పెట్టండి నాకు. నేను దాంట్లో నుంచి అట్లా పంపించడానికి సిద్ధమే, కాకపోతే మీకు కూడా సంశయం అవుతుంది అదా ఇదా అనేది. ఏముండదు, మీరైతే ఒకసారి పంపించండి, నేను మళ్ళీ చూస్తాను. సరే సరే అండి. మరి సమయం చాలా కావచ్చింది. భగవంతుని కృప వలన 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మన ఆధ్యాత్మిక సత్సంగము. ఇలాగే తరంతరం నిరంతరం క్షణక్షణం అనుక్షణము దినదినాభివృద్ధి కాకుండా క్షణక్షణాభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు తేవాలని, సంతోషం అనేది వాళ్ళ జీవితంలో భాగం కావాలని మన సత్సంగం ద్వారా, అది కేవలం పరమాత్మతో యుక్తంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. కాబట్టి ఇది మార్గంగా అందరు ఎంచుకోవాలని నేను కోరుకుంటున్నా. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. శాంతి పాఠంతో మన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపః శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి, శాంతిరేవ శాంతి, సామా శాంతిరేది. ఓం శాంతి
శాంతి శాంతి. అందరికీ నమస్తే.